దేవుడు మాట్లాడమని చెప్పిన కార్యం ఎంత భయంకరంగా ఉందో చూసారా? దురాత్మలు ఇప్పుడు క్రైస్తవుల మధ్యలో, లోకం మధ్యలోనికి ప్రవేశించి ఉన్నాయి. లోకంలో ప్రవేశించింది వదిలిపెట్టండి, కానీ దేవుడి పిల్లల మధ్యలో, సంఘములో, విశ్వాసుల మధ్యలో, సేవకుల మధ్యలో దురాత్మలు ప్రవేశించి ఉండడం మన కనులారా మనం చూడగలుగుతున్నాం. నేను దీని గురించి ఒక సందేశాన్ని ప్రత్యేకంగా మాట్లాడాలని అనుకున్నాం. నా మనసులో ఒక తీర్మానం కూడా చేసుకున్నాం. ఈ ఆత్మలు లోపలికి ప్రవేశించి దేవుడి ఆత్మలాగే వాటిని చూపించుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నాయి. చాలామంది చెప్పే ప్రాఫెసీ మనం వింటూ ఉన్నాం. ఆ దీర్ఘదర్శనాలు మీరు గమనించి చూస్తే ఆ దీర్ఘదర్శనాలు మనల్ని దేవుడితో కలిపేవిగా ఉండట్లేదు. కొంతమంది దీర్ఘదర్శులు సమీప కాలంలో నేను చూసిన కొన్ని యూట్యూబ్లో చూసిన విషయాలు, కొంతమంది ప్రవక్తలు ప్రజల్ని ఆ స్టేజ్ మీదకి పిలిపించి వారి యొక్క వాహనం నెంబర్ ఏంటని చెప్తున్నారు, బ్యాంక్ నెంబర్ ఏంటని చెప్తూ ఉన్నారు, వారి ఇంటి చిరునామా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ వినినప్పుడు అక్కడ కూడుకున్న ప్రజలందరూ పరవశం చెంది ఈయన ఎంత గొప్ప ప్రవక్త అని అనుకుంటూ ఉన్నారు. దీనికి కారణం ఏంటని అడిగితే దీర్ఘదర్శనం అంటే ఏంటి అనేది ఆ సేవకులు అర్థం చేసుకోలేదు, అక్కడ కూడుకున్న ప్రజలు కూడా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీ వాహనం నెంబర్ మీకు చెప్పడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది మీరే చెప్పండి చూద్దాం. మీ ఇంటి అడ్రస్ మీకే బాగా తెలిసిన అడ్రస్సే. అది చెప్పడం వల్ల మీకు ఆత్మీయంగా ఎటువంటి మేలు కలుగుతుందని ఆలోచించి చూడండి. ఏ ఒక్కటి లేదు. ప్రవచనం అంటే దేవుడు మీకు చెప్పాలనుకునే ఒక సందేశం ఉండాలి, ఒక హెచ్చరిక అందులో ఉండాలి. మీరు ఏం చెయ్యాలనుకునే ఆలోచన అందులో ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా ఒక దీర్ఘదర్శనం అనేది సాధారణంగానే, ఒక నిజమైన దీర్ఘదర్శనం అనేది దేవునితో మనల్ని కలిపేదిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి విరోధమైన కార్యాలన్నీ రాకూడదు. బైబిల్లో మీరు చూసినట్లయితే దేవుని యొక్క పిల్లలు చేసినట్లుగానే సోది చెప్పే ఆత్మలు ఉన్నాయని బైబిల్లో వాక్యం మనకి స్పష్టంగా చెప్తూ ఉంది. అప్పుడు ఆ కాలంలో అక్కడ ఒక పెద్ద ఆలయం ఉండేది, ఏదెన్సు పట్టణంలో. ఆ పట్టణంలో ఉన్న ఒక గొప్ప ఆలయం, ధ్యానాలనే ఒక ఆలయం. ఆ ఆలయంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె సోది చెప్పుట మూలంగా తన యొక్క యజమానునికి ఎక్కువ డబ్బులు సంపాదించి ఇచ్చేది. అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆమె దగ్గర ఆ కార్యాన్ని వినడానికి వచ్చేవారు. ఈ ఆత్మలు ఆ సోది చెప్పే ఆత్మలు. దీని యొక్క ఉద్దేశం ప్రజల్ని భ్రమింపచేయాలి అంతే. నిజమైన దీర్ఘదర్శనం వైపు మనల్ని నడిపించడం కాదది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఆత్మల గురించి నేను మీతో ఇంకా వివరంగా విస్తరించి మాట్లాడాల్సి ఉంది. ఈరోజు మనం చూసిన ఆత్మ మనకి నమ్మశక్యము కాని కొన్ని దృశ్యాలను ఏర్పరిచి, దర్శనం వలె, స్వప్నం వలె, దేవుడు వచ్చి నేరుగా మాట్లాడినట్టు కొన్ని దృశ్యాలు కలుగజేసే దురాత్మ ఇది. యాంట్రాపోలిస్ అనే ఈ ఆత్మ అనేక మంది అబద్ధ ప్రవక్తలను, అబద్ధపు దర్శనాలను కలుగజేసి ప్రజల్ని మోసం చేసే ఆత్మ. ఒక దర్శనాన్ని మీరు చూసినా సరే, దేవుడి యొక్క వాక్యాన్ని మీరు విన్నా సరే, ఆ మాట దేవుని యొక్క వాక్యానికి సమానంగా ఉందా, దేవునిలో విశ్వాసాన్ని కలుగచేసేదిగా ఉందా అనేది గమనించి చూడాలి. దాన్ని వదిలిపెట్టి అబద్ధ దర్శనాలను మనసులో కలుగచేసి ఈ ఆత్మలకు అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆత్మే ఈ దినాల్లో చాలా ప్రబలముగా పెద్ద పెద్ద సేవకుల మధ్యలో కూడా పనిచేయడం చూస్తూ ఉన్నాం. అమెరికాలో ఇంతకు ముందు ఎలక్షన్ వచ్చినప్పుడు కొంతమంది మనుషులు గొప్ప సేవకులు అని ప్రజల మధ్యలో ప్రాబల్యం కలిగి ఉన్నవారు. అమెరికాలో వారికి మీటింగ్ జరిగితే వచ్చేది 10,000, 20,000 మంది. అంతమందితో నిండిన సంఘములు. భారతదేశంలో అదే లెక్క మనం చూస్తే 60,000, 70,000 చెప్పవచ్చు. అమెరికాలో జనాభా చాలా తక్కువ కాబట్టి ఒక పెద్ద కూటం అంటే 20,000 మంది వస్తేనే అది పెద్ద కూటం. అంతమంది ప్రజలను తమ యొక్క సంఘంలో కలిగి ఉన్నవారు కూడా అనేకమైన దర్శనాలు చూసినట్టుగా చెప్తూ ఉన్నారు. వారు చూసిన దర్శనాలు చెప్తే పరలోకానికి వెళ్ళని చెప్తున్నారు. అక్కడ దేవుడు ఈ వ్యక్తే అమెరికా ఎలక్షన్లో జయం పొందుకుంటారని చెప్పారని చెప్తున్నారు. దాని తర్వాత బూరధ్వని వినిపింపగా దేవదూతలు దిగి వచ్చారు, అది చూశాను అని చెప్పారు. వీరు ఎవరి గురించి చెప్పారో ఆ సంవత్సరం ఆ వ్యక్తి ఎలక్షన్లో జయం పొందుకోలేదు. వాక్యం ఏం చెప్తుందంటే,
ఒక దీర్ఘదర్శి నా నామమున ప్రవచించి అది నెరవేర్చబడకపోతే నువ్వు వాడికి భయపడాల్సిన అవసరం లేదు అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ చెప్తుంది. అప్పుడు ఇటువంటి చాలా సేవకులు, చాలామంది ప్రజలు దీర్ఘదర్శనం అనే పేరున దర్శనాలు చూసినట్టుగా చెప్పారు. కొన్ని కార్యాలు చూస్తే అవి వాక్యానికి సంబంధం లేనివిగా ఉంటాయి. దేవుడు చూడండి, లోకంలో ఎన్నో దేశములు ఉన్నాయి, అన్ని దేశాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి, అన్ని దేశాల్లో గందరగోళం అనేది ఉంది, సమస్యలు ఉన్నాయి. కానీ చూస్తే లోకంలో ఉన్న అందరూ, అన్ని దేశాల సేవకులు ఎందుకు అమెరికా దేశం గురించి మాట్లాడుతున్నారనేది మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే అన్నిటి గురించి పరిశోధించి చూసి శ్రేష్టమైనది మనం తీసుకోవాలి. ఇలాగైతే దేవుడు మాట్లాడరు, దీర్ఘదర్శనం అనేది లేదు అని నేను చెప్పట్లేదు. దీర్ఘదర్శనంలో మంచి దీర్ఘదర్శనములు ఉన్నాయి, మోసం చేసే దీర్ఘదర్శనములు కూడా ఉన్నాయి. మీరు అన్నిటినీ పరిశోధించి చూసి శ్రేష్టమైనది పట్టుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మనకి ఆలోచన ఇస్తూ ఉంది. సరే, ఈరోజు మనం చేసిన ప్రార్థనను విని ఇటువంటి ఆత్మల యొక్క క్రియలను దేవుడే లేకుండా చేయునుగాక. సరే, ఇప్పుడు మనం తర్వాత ఏం చూడబోతున్నామంటే, మనం నూతనంగా ప్రచురణ చేసిన ఒక పుస్తకం. ఈ పుస్తకం బయటకు వచ్చినప్పటి నుండి 10 దినాల్లో అనేకమైన ప్రతులు అమ్ముడయ్యే, అనేక మంది కోరుకుని చదివే ఒక పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ఇలా ఉంది: ఉజ్జీవానికి వ్యతిరేకంగా క్రియ చేసే మనుషులు, అలాగే ఆత్మల గురించి ఒక వివరణ ఇందులో చెప్పబడింది. ఈ ఆత్మల యొక్క క్రియలు ప్రజలకు మధ్యలో, సంఘముల మధ్యలో అవి బలాన్ని సంపాదించుకుని ఉండడం వల్ల దేవుడు తన ఉజ్జీవాన్ని పంపించడానికి ఆలస్యం అవుతుంది అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, దేవుడు ఒక ఉజ్జీవాన్ని పంపిస్తే ఇప్పుడున్న పరిస్థితిలో చాలామంది దొంగ సేవకులు, ప్రజల్ని మోసం చేసి వారి దగ్గర డబ్బులు తీసుకునే సేవకులు, ప్రజలకు మాయమైన చాలా కార్యాలు చూపించి వారిని వారి వశంలో ఉంచుకునే సేవకులు, దొంగ ప్రవచనాలు చెప్పేవారు, అబద్ధపు ఉపదేశములు చేసేవారు, ఇవన్నీ చాలా అధికమవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో ఒక ఉజ్జీవం వస్తే ఏమవుతుంది? దేవుడు పరలోకం నుండి చూస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి వేరే విధంగా ఉంది. ఇప్పుడు ఒక ఉజ్జీవాన్ని పంపిస్తే నూతనంగా రక్షణలోకి వచ్చిన బిడ్డలు, నూతనంగా దేవునిలోనికి వచ్చేవారు, వీరి యొక్క చేతుల్లో చిక్కుకునే అపాయం అనేది ఉంది. వారు కొత్తగా రావడం వల్ల వారికి వాక్యం తెలియదు. వాక్యం తెలిసిన వారే వీరు మాట్లాడేది విని మోసపోతూ ఉన్నారండి. అప్పుడు కొత్తగా ఒకటి బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, వేరే మతం, వేరే ఆ కల్చర్, వేరే భావాజాలం నుండి లోపలికి వచ్చే వారికి వీరు చెప్పే మాటలన్నీ బైబిల్లో మాటల వల్లే కనిపిస్తాయి. ఎందుకంటే వీరి యొక్క ఆడంబరం, వీరు కలిగి ఉన్న యొక్క కూటం, ఆ సంఘము, ఇవన్నీ చెప్పేటప్పుడు వీరు చెప్పేదంతా నిజమో అనుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఇటువంటి సేవకులు లేచి బలమైన క్రియలు చేయడం వల్ల ఆ ఉజ్జీవ కాలాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ ఉజ్జీవానికి వ్యతిరేకంగా క్రియ చేస్తున్న శత్రువులు ఎవరు అనేది, వారిని ఆధీనంలో ఉంచే విధంగా మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా నడవాలి అనే విషయాల గురించి మనకు ఒక ఆలోచనగా రాయబడిన పుస్తకమే ఉజ్జీవం యొక్క శత్రువులు అనే ఈ పుస్తకం. ఉజ్జీవం యొక్క శత్రువులు, ఉజ్జీవం రాకుండా దానికి వ్యతిరేకంగా క్రియ చేసేవారు. ఉజ్జీవం వచ్చినా కూడా దాన్ని ఎదిరించి నిలబడి ఆ ఉజ్జీవాన్ని దారి తప్పించేందుకు ఎదురు చూస్తున్న శత్రువులు మనుషుల్లో కూడా ఉన్నారు, ఆత్మల్లో కూడా ఉన్నాయి. ఇవి మనకి చూపించే పుస్తకమే ఈ పుస్తకము. ఈ పుస్తకం ఎవరైతే ఉజ్జీవాన్ని కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా కొని చదవాలి. ఎందుకంటే మీరు ఉజ్జీవం గురించి భారపడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉజ్జీవం నిమిత్తం దీన్ని వ్యతిరేకించే క్రియలను బంధించి ప్రార్థన చేసే బాధ్యత అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు వెల చెల్లించి కొనవచ్చు. ఇదే పుస్తకం ఇంగ్లీష్లో కూడా రివైవల్ ఎనిమీస్ అనే శీర్షికలో విడుదల చేయబడింది. ఒకవేళ మాకు తమిళ్ మాట్లాడడం తెలుసు, మీ సందేశాన్ని మేము గమనించి వింటుంటాం, కానీ చదవడం తెలియదు, రాయడం తెలియదు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. బయట విదేశాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అటువంటి వారు చదవడానికి ఈ పుస్తకం ఆంగ్లంలో కూడా విడుదల చేయబడింది. ఈ పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా కొని చదవాలి. ఉజ్జీవాన్ని కోరుకునే ప్రార్థన బృందాలకు, మిగతా పేద సేవకులకు మీరే మీ ఖర్చులో ఈ పుస్తకాన్ని కొని వారికి కూడా మీరు తీసుకుని వెళ్ళి ఇవ్వవచ్చు. అది కూడా ఒక పరిచర్య కదా.
కాబట్టి ఇటువంటి వారు మమ్మల్ని ఒక లెటర్ ద్వారానో ఈ కిందన ఇవ్వబడిన ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే మీకు అది పంపించబడుతుంది. అదేవిధంగా అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లో కూడా ఇది అమ్మకానికి పెట్టబడి ఉంది. ఆ వసతులను మీరు ఉపయోగించుకోవచ్చు. మన యొక్క వెబ్సైట్ కూడా ఉంది, దాని మూలంగా కూడా మీరు ఆర్డర్ చేయవచ్చు. వివరాలన్నీ ఇప్పుడు స్క్రీన్లో క్రిందన వస్తూ ఉన్నాయి. దాన్ని గమనించి చూసి మీరు ఈ పుస్తకాలు పొందుకోవాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడే ఈ పుస్తకాన్ని చదివే ఒక్కొక్కరితోనూ రాబోయే కార్యముల గురించి ఒక మేల్కొల్పును కలుగు చేసి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ దినము మనం ధ్యానించడానికి మనం తెలుసుకున్న బైబిల్లో వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 వాక్యములు. హెబ్రీయులకు 12వ అధ్యాయం 28, 29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగియుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. ఎలా అనగా మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నారు అని రాయబడింది. మళ్ళీ చదువుతాను చూడండి, మీకేం అర్థమవుతుందో ఒకసారి చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగియుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. ఇందులో ఏ విషయాలు ఉన్నాయో చూసారా? ఎవరు నిజమైన ఆరాధనను దేవుడికి చేస్తారు, లేకపోతే ఎవరు నిజమైన ఆరాధన దేవుడికి చేస్తారు అంటే నిశ్చలమైన రాజ్యమును పొందేవారు. మిగతా వారి గురించి మనమేం తీర్పు తీర్చట్లేదు. వాడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఈ విధంగా ఆరాధిస్తున్నాడు, అవన్నీ చేయవచ్చా అని అడగవచ్చు. కానీ ఒకవేళ ఇందులో ఏం తప్పు ఉంది? మా మనసుకు నచ్చినట్లు మేము చేస్తూ ఉన్నాం, మేము ఇలా గెంతులు వేస్తున్నాం, ఆడుతున్నాం, ఒక స్టేజ్ మీద నాగరికతే లేకుండా నడుస్తూ ఉన్నాం, వేసుకునే దుస్తుల నిమిత్తం పట్టింపలేదు, ఈ విధంగా మేము ఆరాధిస్తున్నాం, దీన్ని ఎవరు అడుగుతారని మీరు చెప్పవచ్చు. వారిని తీర్పు తీర్చే ఉద్దేశం మనది కాదు. ఎవరు సరైన ఆరాధన దేవుడికి చేయాలని కలత చెందాలి అంటే నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకునేవారు. మీరు నిత్యమైన రాజ్యాన్ని పొందుకోవాలి అని, నిత్య జీవితాన్ని పొందుకోవాలని, దేవుని యొక్క రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలని అనుకుంటే మీకే ఈ వాక్యం. మిగతా వారి కాదు. మిగతా వారి యేసు అని పేరు చెప్పి పాటలు పాడవచ్చు, ఆటలాడవచ్చు, కొనియాడవచ్చు, ఏది కావాలన్నా చేయొచ్చు, పొగలు రప్పించవచ్చు. ఇవన్నీ చూస్తే లోకంలో ఒక నాట్యశాలలోకి వెళ్ళిపోయామేమో అనే ఆ తలంపులు చాలా మందికి వస్తున్నాయి కొన్ని దృశ్యాలు చూసేటప్పుడు. కానీ ఇలా అంతా చేస్తున్నారే అని మనం అడగవచ్చు. వారి గురించి కాదండి దేవుడు చెప్తున్నది. మీరు నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకోవాలనుకుంటున్నారా? మీకు దేవుడు సరి అయిన ఆ ఆరాధనని చెప్తూ ఉన్నారు ఇక్కడ. నిశ్చలమైన రాజ్యమును పొందుకునే వారు వినయముతోనూ భయభక్తులతోనూ. ఆరాధనలో చాలా ముఖ్యమైనది ఏంటంటే భయము, భక్తి. భయంతోనూ భక్తితోనూ ప్రీతికరమైన, దేవునికి ప్రీతికరమైన ఆరాధన చేసేటప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. చూసారా? దేవుణ్ణి ఆరాధించడానికి ఒక కృప అవసరమై ఉంది. మనం ఈ దినాల్లో ఏమనుకుంటున్నాం? ఏదో వాయిద్యాలు వాయించే జ్ఞానం, తాళంతు, పాటలు పాడడానికి కావలసిన గొంతు, లేకపోతే స్టేజ్ అలంకరణ, ఇది అవసరమని అనుకుంటున్నాం. కానీ వాక్యం చెప్తుంది దేవునికి ప్రీతికరమైన ఆరాధన సేవ చేయాలంటే దానికి ఒక కృపను మీరు పొందుకోవాలి. దాని తర్వాత ఒక మాట చెప్తాను చూడండి, దీనికి సంబంధం లేనని మాటలా కనిపిస్తుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు కాల్చి వేసే అగ్ని అయి ఉన్నారు. అగ్నితో మనమందరం ఈ విధంగా చాలా జాగ్రత్తగా నడుచుకుంటామో దేవునితో మనం అలాగే జాగ్రత్తగా నడుచుకోవాలి. మనకిష్టమైనంత చేసేయకూడదు. మన యొక్క మనసులో మనం ఇచ్చించింది తీసుకుని వచ్చి దేవుడి కార్యంలో కలిపేయకూడదు.
అప్పుడు ఆయన చెప్తున్న దేవుడు సాధారణమైన వారు కారు, ఆయన ప్రేమ కలిగిన వారు, న్యాయం తీర్చే దేవుడు, మీ మీద అక్కరగల దేవుడు, అన్నీ నిజమే. కానీ దేవుడు దహించే అగ్నిగా కూడా ఉన్నారు. దేవుడు తనని తాను హేళన చేసుకునేందుకు వదలరు. దీన్ని బట్టి ఏం చెప్తారంటే, అగ్నిని చూస్తే మనం ఏం చెప్తుంటాం? ఆ స్థలంలో చాలా జాగ్రత్తగా వెళ్ళండి, అక్కడ అగ్ని ఉంది, ఆ అగ్ని ఉంది అని మనం చెప్తుంటాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా చెప్తున్నారు, దేవుడు దహించే అగ్నియే ఉన్నారు, నువ్వు మట్టుకు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చేయక. ఇప్పుడు దేవుడి యొక్క రాజ్యాన్ని పొందుకోవాలని కోరిక ఉంటే ఈ సందేశం మీకే. దేవుడి యొక్క రాజ్యాన్ని పొందుకోవాలనుకోవట్లేదు, మేము మా ఇష్టానుసారం, మాకు సుఖంగా ఉంది, మాకు సంతోషాన్ని ఇస్తూ ఉంది, దాన్ని బట్టి మేము ఆరాధిస్తాం అని మీరు అనుకుంటే మీకు ఈ సందేశం కాదు. దేవుడి యొక్క నిశ్చలమైన రాజ్యం పొందుకునే వారికి, దేవుడి యొక్క రాజ్యాన్ని ఎదురు చూస్తూ వేచి ఉన్న వారికే ఈ సందేశం. అటువంటి వారు ఏం చేయాలంటే, భయముతోనూ భక్తితోనూ, భక్తి వినయముతోనూ, ఒక అగ్ని మంట దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉంటామో అదే విధంగా చాలా జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధించాలి. అది మాత్రమే కాదు, దేవుడు కోరుకునే, దేవుడు ఇష్టపడే ఒక ఆరాధన మీరు చేయాలి అంటే దానికి ఒక కృప ఉందండి. ఆ కృపను మీరు పొందుకోవాలి. అది ఒకవేళ ఆత్మ యొక్క అభిషేకమే ఉండొచ్చు, దేవుడు ఇచ్చే జ్ఞానంగా ఉండవచ్చు, పరలోకంలో ఉన్నటువంటి ఒక విధమైన ఆరాధనగా కూడా ఉండొచ్చు. ఏదో ఒకటి ఆ కృపలో నింపబడి మనం దేవుని ఆరాధించాలి. ఈరోజు అన్ని ఆరాధనలు వారి మీద ఆధారపడి జరిపించబడుతున్నాయి. నాకు పాటలు పాడడం తెలుసు, నాకు వాయిద్యాలు వాయించడం తెలుసు, నాకు నాట్యం ఆడడం తెలుసు, కాబట్టి దీని మూలంగా నేను దేవుణ్ణి ఆరాధించగలను అని నమ్మేవారు కూడా ఉన్నారు. అది మంచిదే, కానీ మీరు దాన్ని నమ్మి దేవుణ్ణి ఆరాధించకూడదు. మీరు దేవుని యొక్క కృపను నమ్మి ఆ కృపను పొందుకుని ఆరాధించాలి. కృపను పొందుకుని ఆరాధించే వారి యొక్క ఆరాధనలే అవి దేవునికి ప్రియమని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ అర్థంతో మళ్ళీ వాక్యాన్ని ఒకసారి చదివి చూద్దామా? ఇందులో చూడండి ఎన్ని విషయాలు రాయబడి ఉన్నాయో. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమనే సేవ చేయదు. ఆ కృపను మనము కలిగి ఉందుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. మనం మన యొక్క దేవుణ్ణి ఆరాధించడం అనేది మనకి ఇవ్వబడిన బాధ్యతలో ఒకటి. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి అనుమతి ఇచ్చిందే, అది ఒక గొప్ప కృప మాత్రమే. ఎందుకంటే పరలోకంలోనే ఆరాధన ఉంటుంది. దేవదూతలే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఆ ఆరాధన చేసే ఒక హక్కును దేవుడు మనుషులమైన మనకు కూడా ఇచ్చారు. చూడండి, అది ఒక గొప్ప కృప. ఈ కృపను పట్టుకొని నేను పొందుకోలేనటువంటి గొప్ప భాగ్యం నాకు దొరికింది. లోకంలో లోకంలో ఉన్న మనుషుల వల్ల మాకును దేవదూతలు ఆరాధించే రీతిలో ఆరాధించుకునే ఒక హక్కుని దొరికింది. ఆ కృపను పట్టుకుని దాన్ని కోల్పోకుండానట్లు భయముతోనూ భక్తితోనూ దేవుని ఆరాధించాలి అని బైబిల్ మనకు ఆలోచనిస్తూ ఉంది. ఆరాధన గురించి సాధారణంగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆరాధన అనేది దేవునికి సంబంధించినది, అది మనుషులకు సంబంధించింది కాదు. ఇప్పుడు నేను ఒక ప్రసంగం చేస్తున్నాను, అది ఎవరికి సంబంధించింది? ఇది మనుషులకి సంబంధించింది, వినే మీకు సంబంధించింది. ప్రార్థన చేస్తున్నాం, అది మన అందరికీ సంబంధించింది. నాకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు నేను ప్రార్థన చేస్తాను. యేసుకి ఎవరైనా ప్రార్థన చేశారా? పరలోకం గురించి ఎవరైనా ప్రార్థన చేశారా? దేవదూతలకు ఎవరైనా ప్రార్థన చేశారా? లేదు. మన ప్రార్థన అనేది మన నిమిత్తం చేయబడేది. ఒక ప్రసంగం అనేది యేసుని కూర్చోబెట్టి ఆయన దగ్గర ప్రసంగం చేయగలమా? ఒక దేవదూతను కూర్చోబెట్టి ప్రసంగం చేయగలమా? ఒక ప్రసంగం అనేది మనుషులకి సంబంధించినది, కానీ ఆరాధన అనేది దేవునికి సంబంధించినది, ఇది మనుషులకు సంబంధించింది కాదు. అలాగైతే మనం ఆ ఆరాధన దేవుడికి మనం చెల్లిస్తున్నాం అని ఆ ఆలోచనతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఈ దినాల్లో అనేక స్థలాల్లో ఆరాధన అనేది మనుషుల నిమిత్తం మనుషులను గురిపెట్టి చేయబడుతున్నాయి. అదే పెద్ద శోకం. అది ఆరాధన నడిపించేవారు కూడా అర్థం చేసుకోలేదు, ఆరాధనకి వెళ్ళేవారు కూడా అది అర్థం చేసుకోలేదు.
అది మీకు సంబంధించింది కాదు, అది దేవునికి సంబంధించినది, అది మనుషులకి సంబంధించింది కాదు. ఒక ఆరాధన నడిపించే ఒక యవ్వన సేవకుణ్ణి నాకు ఒకసారి కలిసే అవకాశం వచ్చింది. ఆయన ఏం చేస్తారు అంటే, స్టేజ్ మీద నాట్యం ఆడతారు, ఇటువైపు నుండి అటువైపు గెంతుతూ ఉంటారు, తర్వాత స్తుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను చెప్తారు, కలర్ లైట్లు వేస్తారు. నూతన విధములైన ఆరాధన పద్ధతుల్లో ఆయన చాలా ఆసక్తిని చూపించారు. ఆయన దగ్గర నేను ఒక ప్రశ్న అడిగాను. పాత దినాల్లో మేము ఆరాధించిన దానికి ఇప్పుడు ఈ స్టేజ్ మీద నూతన ఆచారంలో మీరు ఆరాధించడానికి చాలా వ్యత్యాసం ఉంది, ఎందుకు ఈ ఆరాధన అని అడిగాను. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, ఇలా ఆరాధిస్తేనే యవ్వనస్తులు చాలామంది వస్తారు. పాత విధానంలో అలా కూర్చుని ఓ సద్భక్తులారా రండి అని చెప్పి పాడుతూ ఉంటే మీలా వయసు అయిపోయిన వాళ్ళు వస్తారు తప్పించి యవ్వనస్తులు రారు. యవ్వనస్తులకు చూడండి, బయట లోకంలో సినిమా మ్యూజిక్ అనేది మారిపోయింది, పబ్లో ఉండే మ్యూజిక్ కూడా మారిపోయింది, అందులో వారు వెంబడించే ఆ బాణి మారిపోయింది. మనం మాత్రం పాదాన్నే కలిగి ఉంటే ప్రజలు ఎలాగా వస్తారు చర్చికి అని అడిగారు. ఇందులో మనం బాగా అర్థం చేసుకునే కార్యం, ఈయన ఆరాధన ఎవరి నిమిత్తం చేస్తున్నారు అనే ప్రశ్నకు ఆయన చెప్పిన జవాబులో ఈ మాట ఉంది. నేను ఏ విషయాన్ని తగ్గించి పెద్ద చేసి మాట్లాడలేదు, నేను అడిగింది ఆయన దానికి చెప్పింది మాత్రమే చెప్పిన్నాను. అప్పుడు ప్రజలు రావాలని మీరు చేస్తే ఆరాధన మీరు ప్రజల నిమిత్తమే చేస్తారు. విశ్వాసాలు కూడా అలానే ఉన్నారు. ఒక అమ్మగారు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పారు, బ్రదర్ మీ యొక్క మీటింగ్స్ అంతా బాగానే ఉన్నాయి, యవ్వనస్తుల కూడిక అంతా పెడుతున్నారు, బాగానే ఉంది, కానీ ఈ ఆరాధన బాగుంది చూడండి, అందులో ఒక మంచి డాన్స్, యవ్వనస్తుల యొక్క నటన, కొండాటం ఇవి ఉంటే బాగుంటాయి, అప్పుడు ఈ ఆరాధన భాగం ఇంకా కొంచెం కలర్ఫుల్గా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. ఇప్పుడు వీరు ఏం ఎదురు చూస్తున్నారంటే, ఆరాధన అనేది మాకు ఒక ఎంటర్టైన్మెంట్లా ఉండాలి, మాకు అది సంతోషాన్ని ఇవ్వాలి, మేము దాన్ని చూసేటప్పుడు ఏదో సినిమా చూసినట్లుగా ఒక పబ్కి వెళ్ళినట్టుగా ఉత్సాహం మాకు రావాలి అన్నట్టు అంటున్నారు. ఈ ఇద్దరు మనుషుల యొక్క ఉద్దేశం తప్పు. కారణం ఏంటంటే, వీరు ఆరాధనను మనుషులకి సంబంధించిందిగా మార్చాలనుకుంటున్నారు. ఈ ఆరాధన ఇలా చేస్తేనే మనుషులు వస్తారు అంటే, మీరు వారిని దృష్టిలో పెట్టుకునే పాటలు రాస్తారు, వారిని మనసులో పెట్టుకుని ఆ ట్యూన్ని సిద్ధపరుస్తారు, వారిని మనసులో పెట్టుకుని వారిని ఆకర్షించడానికి ఏ మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తారు. అప్పుడు మంచిగా ఉన్న ఒక కార్యాన్ని, ప్రాథమికంగా ఉన్న కార్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆరాధన అనేది దేవునికి సంబంధించింది. మీరు దాని గురించి చక్కగా అలంకారం చేసుకుని అందంగా ఆరాధన స్థలంలో నిలబడి ఆరాధించవచ్చు అంటే ఆరాధించవచ్చు, కానీ అది మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని ఆరాధన చేయకూడదు. అక్కడ బాగా అందంగా ఉండొచ్చు అంటే ఉండొచ్చు. నేను రక్షణ పొందుకున్న ఆరంభ దినాల్లో నేను వెళ్ళిన ఒక సంఘంలో ఆరాధనలో వాయిద్యాలే వారు ఉపయోగించరు. ఒక డ్రమ్ వారి దగ్గర ఉంటే దాన్నే వారు పాటల మధ్యలో వాయిస్తారు, వారు ఆరాధిస్తారు, పాటలు పాడతారు, అభిషేకాలు నింపబడతారు, అన్ని భాషలు మాట్లాడుతుంటారు. వేరే ఎటువంటి వాయిద్యాలు లోపల ఉపయోగించబడటం లేదు. ఆ దినాల్లో వాయిద్యాలు కూడా ఇప్పుడున్నట్టుగా అధికంగా లేవు. నేను చెప్పేది 1979, 80 సంవత్సరాల్లో. ఆ దినాల్లో ఇటువంటి పెద్ద పెద్ద వాయిద్యాలు తీసుకుని వచ్చి పెంతుకొస్తూ అనుభవం గల సంఘాల్లో ఉపయోగించడం అనేది లేని ఒక విషయం. అటువంటి ఆరాధనలు మేము చూసి ఉన్నాం. ఈరోజు దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి ఒక నవీనముగా, ఒక భక్తి వినయముతో మనం ఆరాధించాలంటే ఆరాధించవచ్చు. కానీ ఆ ఆరాధన ఎవరి గురించి చేస్తున్నారనే యొక్క ప్రశ్నలో మనకి వేరువేరు భావాలు ఉన్నాయి. ఎవరి నిమిత్తం ఆరాధన చేయబడాలి అంటే, ఆరాధన అంటేనే దేవునికి సంబంధించింది, అది దేవుడు కోరుకునే విధంగా చేయాలి. దాన్ని మీరు మోడర్నైజ్ చేసినా కూడా ఎల్లలు దాటకుండానట్లు, ఎల్లను మించిపోకుండానట్లు జాగ్రత్తగా చేయాలి. ఆరాధనలో చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఆరాధించే వారి హృదయం దేవుని యొక్క హృదయంతో కలవగలగాలి. మనం అక్కడ చూపించే అనేకమైన దృశ్యాలు, వర్ణజాలములు, చిన్న చిన్న దుస్తులు మన యొక్క దృష్టిని దేవుడి దగ్గర నుండి ఆ దృష్టి మరల్చకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవునికి చెల్లించే ఆరాధనలో జాగ్రత్తగా ఉండాలి. ఆరాధన అనేది మనుషుల నిమిత్తం అనేది కాదు. వారిని సంతోషపెట్టాలి, ఆడియన్స్ని సంతోషపెట్టాలి. మనుషుల్ని సంతోషపెట్టాలని మీరు ఆరాధిస్తే
లేకపోతే వీరు చేసే ఆరాధన నాకు ఇష్టంగా ఉండాలని ప్రజలు అలా అనుకున్నా ఇది రెండు వైపులా తప్పైపోతుంది. ఆరాధన దేవునికి సంబంధించినది, కానీ ఒక పద్ధతి లేకుండా ఆరాధించవచ్చు అంటే ఆరాధించవచ్చు. దేవదూతల యొక్క ఆరాధన అంతా ఒకటేదో మొదలుపెట్టం ముగించాలని ఉండదు. అవన్నీ అంత ఒక క్రమ పద్ధతులు ఉంటూ అన్నీ సరైన రీతిలో చేయబడతాయి. దావీదు కీర్తన గ్రంథంలో కూడా దేవునికి చక్కగా వాయించాలి అని చెప్పి ఉన్నారు, కానీ అందులో తప్పలేదు. కానీ మనం అర్థం చేసుకునే ఈ యొక్క విధానంలో ముఖ్యం. ఆరాధన అనేది దేవునికి సంబంధించింది. దేవుడు తన యొక్క మహిమను వేరే ఎవరికి ఆయన ఇవ్వరు. వాక్యం చెప్తుంది చూడండి, యెషయా దీర్ఘదర్శన గ్రంథం 42వ అధ్యాయం 8వ వాక్యంలో ఏం చెప్తున్నారు? యెహోవా నేనే, ఇదే నా నామం, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మహిమ నాకు సంబంధించింది. ఇది మనుషులకో లేకపోతే అక్కడ కూడుకునే కూటమికో ఒక విగ్రహానికో నేను ఈ యొక్క మహిమను ఇవ్వను. అప్పుడు ఇది నాది అని దేవుడు చెప్తూ ఉన్నారు. నేను ఇంతకు ముందే చెప్పినట్లు సందేశం అనేది మీకు సంబంధించినది, ప్రార్థన అనేది మనకు సంబంధించినది, ఆరాధన అనేది దేవునికి సంబంధించినది. అందులో ఆయన కోరుకునేదే మీరు చేయాలి తప్పించి మీ ఇష్టాన్నంతా తీసుకుని వచ్చి దానిపైన కుమ్మరించకూడదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన రీతిలో ఆరాధించవచ్చు, అందంగా ఆరాధించవచ్చు, ఒక క్రమమును ఏర్పరిచి అందులో ఆరాధించవచ్చు. దానికి ఒక ఎల్ల అంటూ ఉందండి. ఆ ఎల్ల ఏంటంటే భయము, భక్తి. అందులో భక్తి బయలుపరచబడాలి, దేవుని గూర్చిన భయం బయలుపడాలి. వీటిని దేవునికి సంబంధించిన ఆరాధన అంటాం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆరాధన అంటే బైబిల్ గ్రంథంలో బలి అని, పూజించడం అనే మాటల్లో ఇది చెప్పబడుతూ ఉంది. అప్పుడు ఈ బలి చెల్లించడం కూడా ఆరాధనే. ఆరాధనలో పాత నిబంధన కాలంలో బలి చెల్లించి ఆరాధించాలి. దేవుని యొక్క నామాన్ని పూజించేవారు. దేవుడి యొక్క నామాన్ని ఇప్పుడు మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈ 3 మాటలను మీరు మా మనసులో పెట్టుకోవాలి. ఇందులో దేవుడు కోరుకునే ఆరాధనలు. ఆరాధన మనం చూసేసాం. ఆరాధనని చెప్పగానే మనకేమనిపిస్తుంది అంటే ఒక పాట కావాలి మనకి, ఓకే. ఆ పాటకి ఒక రాగం కావాలి, అది ఓకే. ఆ పాటని పాడాలి. ఆ పాటను కొంతసేపు పాడాలి, మంచి వాయిద్యాలను కొంతసేపు సరిగ్గా వాయించి పాడాలి. 2వ చరణం 3వ చరణం వచ్చేటప్పుడు అలాగే భక్తి భావంలో అలా మైమరిచి పాడాలి. క్వైర్ పాడుతారు, మనం పాడాలి. ఇప్పుడు చూస్తే డాన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, దాంతో కలిపి పాడాలి. పాటలు పాడేటప్పుడు చివరిగా ఆత్మలో నింపబడి వేగంగా పాడాలి. ఇదే ఆరాధన అని చెప్పి మనమే ఒక ఫ్రేమ్ తయారు చేశాం. కానీ ఆరాధన అనేది ఒక సంఘంలో నిలబడి ఆరాధన చేసి ఒక 4 పాటలు పాడితే దానితో ఆగిపోయేది కాదు. ఆ ఆరాధన దేవుడు కోరుకునే ఆరాధనగా ఉండాలి. అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ఆరోగ్యకరమైన ఆరాధన. ఒక ఆరాధన ఆరోగ్యకరముగా దేవుడికి ఇష్టమైన ఒక ఆరాధనగా ఉండాలి అంటే ఆ ఆరాధన ఏ విధంగా ఉండాలి? ఆరాధన ఏ విధంగా ఉండాలి అనడం కంటే ఆరాధించేవాడు ఏ విధంగా ఉండాలనేది కూడా ముఖ్యం. మీరు 2 విషయాలు గమనించాలి. కొన్ని స్థలాల్లో చూస్తే ఆరాధన అనేది చక్కగా ఉండదు, కానీ ఆరాధించేవారు పరిశుద్ధత కలిగిన వారుగా భయభక్తితో వారు ఉంటారు. కొన్ని స్థలాల్లో మీరు చూస్తే ఆరాధన చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అదిరిపోతుందండి. ఆ స్థలం అంతా అదిరిపోతుంది, కానీ ఆరాధించేవాడు సరిగ్గా ఉండడు. ఆరాధించేవాడు పాపంలో ఉంటాడు. అప్పుడు దేవుడు కోరుకునే ఆరాధన అనే దాంట్లో ఆరాధన ఎంత ముఖ్యమో ఆరాధించేవాడు కూడా అంతే ముఖ్యం. మీ ఆరాధనలు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మొదట మీరు చేయాల్సిన కార్యం, లేకపోతే నేను చేయాల్సిన కార్యం అది ఏంటనేది వాక్యం చెప్తుందంటే, మొదటి కార్యంగా ఆరాధించేవారు వారి యొక్క శరీరమును పరిశుద్ధతకు దేవునికి అప్పగించి ఉండాలి. బలి ఏ విధంగా చెల్లిస్తున్నారు? అదేవిధంగా వారి యొక్క శరీరమును వారు సమర్పించుకుని ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం ఏ విధంగా చెప్తుందంటే, కాబట్టి సహోదరులారా, మీరు మీ శరీరములను పరిశుద్ధమును
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దాని తర్వాత ఈ విధంగా చెప్తున్నారు తమిళ్లోని, ఇదే మీరు చేయగలిగిన బుద్ధిగల ఆరాధన. అప్పుడు తమిళ్లో బుద్ధిగల ఆరాధన రాస్తే బుద్ధిహీనమైన ఆరాధన ఒకటి ఉందని అర్థం. బుద్ధిహీనమైన ఆరాధన ఏంటో తెలుసా? వీడి శరీరం పాపంలో ఉంటుంది, దేవుని దగ్గర సమర్పించుకోకుండా ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ఉంటుంది. కానీ వీరు ఆరాధిస్తూ ఉంటారు. అది బుద్ధిహీనమైన ఆరాధన. కారణం ఏంటంటే ఆ ఆరాధనని పరలోకం అంగీకరించదు. పరలోకం దాన్ని తోసివేస్తుంది. ఇది తెలియకుండా అయినా కూర్చొని ఆరాధిస్తారు, పాడుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఇక్కడ చెప్తున్న బుద్ధిగల ఆరాధన అంటే దేవునికి ఇష్టమైన ఆరాధన చేయడమే బుద్ధిగల ఆరాధన. అప్పుడు ఆరాధించేవాడు ఎలా ఉండాలి? ఆ బుద్ధిగల ఆరాధన అంటే ఏంటంటే, మీ శరీరములను, మీ మాంసమును పరిశుద్ధతకు, దేవునికి ప్రియం గల జీవ బలిగా సమర్పించుకోవాలి. అదే బుద్ధిగల ఆరాధన. ఇది చేసే తర్వాత మీరు దేవుణ్ణి ఆరాధించాలి. శరీరాన్ని సమర్పించుకోవడం దేవుడు కోరుకునే సజీవ యాగముగా ఉంది. క్రీస్తును కూడా చూడండి, ఈ ఆరాధననే సిలువలో చేసి ముగించారు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ఆయన ప్రాయశ్చితమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాపములకు విడుదల కలిగించే ప్రాయశ్చితమే అని ఉన్నారు. యేసు తన శరీరమును ఒక బలిగా సమర్పించుకున్నారు, సిలువలో సమర్పించుకున్నారు. దేవుణ్ణి నమ్మే దేవుని యొక్క బిడ్డలను అదే విధంగా తమ యొక్క శరీరమును దేవునికి బలిగా సమర్పించుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యాలు ఈ విధంగా చెప్పబడింది, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒకేసారి బలి ఇవ్వబడ్డం వల్ల ఆ చిత్తం ప్రకారం మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. చూసారా, యేసు తన శరీరాన్ని బలిగా సమర్పించారు సిలువలో. అదే విధంగా మన యొక్క శరీరమును మనము దేవునికి సజీవ బలిగా సమర్పించుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడుతుంది, క్రీస్తు యేసు సంబంధాలు వారి శరీరమును, చూసారా, శరీరమును దాని ఆశ ఇచ్చలను సిలువలో కొట్టియున్నారు. అప్పుడు యేసు ఈ విధంగా సిలువలో తన శరీరమును జీవ బలిగా సమర్పించుకున్నారు. అదే విధంగా దేవుని యొక్క పిల్లలను తమ యొక్క శరీరమును జీవ బలిగా సిలువలో కొట్టడానికి సమర్పించుకోవాలి. ఈ బుద్ధిగల ఆరాధన చేసిన వారే ఒక ఆరోగ్యకరమైన ఆరాధన చేయగలరు. శరీరం పాపమునకు సమర్పించుకోగా ఏ ఒక్క మనుషుడైనా తన యొక్క పాటల మూలంగాను లేకపోతే వాయిద్యముల మూలంగాను ఆరాధించి దేవునికి ఇష్టమును కలిగించలేము. శరీరం పాపంలో ఉంటుంది, శరీరంలో పాపపు ఇచ్చలు ఉంటాయి. వాటన్నిటినీ వీరు సిలువలో కొట్టబడ్డానికి సమర్పించుకోకుండా ఒట్టి పాటలు మాత్రం పెట్టుకుని, మ్యూజిక్ని మాత్రం పెట్టుకుని, ఒక నాట్యం ఆడే ఆ తాళంతరం మాత్రం కలిగి ఉండి దేవునికి ఇష్టమైన ఆరాధనను మీరు చెయ్యలేరు. మీ ఆరాధన ఆరోగ్యకరంగా ఉండాలంటే మొదట మీ శరీరం దేవుని దగ్గర సజీవ యాగంగా సమర్పించుకోవాలి. శరీరం బలిగా సమర్పించుకోబడిన పక్షములో బహిరంగంగా చేయబడే ఆరాధనలో పాపం అనేది దాగి ఉంటుంది. అదే ముఖ్యం. బహిరంగంగా ఆరాధన చేస్తారు, శరీరం సమర్పించుకోబడదు. ఎందుకు దేవుడు ఆరాధన అంగీకరించట్లేదు అంటే ఆ ఆరాధనలో పాపం అనేది దాక్కుని ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీరు దేవుని ఆరాధించాలని కోరుకుంటే మీ శరీరమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. పాపం తొలగించబడి శుద్ధీకరించబడి ఉండాలి. అలాగ లేకుండా మీరు ఆరాధన చేస్తే ఆ ఆరాధనలో పాపం అనేది దాక్కుని ఉంటుంది. ఆ పాపం ప్రమాదకరంగా మార్చివేయబడుతుంది. యెహోషువ గ్రంథంలో ఒక సంఘటన రాయబడింది. యెహోషువ 7వ అధ్యాయం 16 నుండి 18 వరకు ఉన్న వాక్యములు మీకు బాగా తెలిసిన విషయమే. యెహోషువ గ్రంథంలో
దానికన్నా ముందున్న అధ్యాయాల్లో మీరు చూస్తే యెరికో అనే ఒక పట్టణానికి వెళ్ళి ఉంటారు. యెరికో బలమైన గోడల ద్వారా చుట్టబడిన ఒక బలమైన పట్టణం అది. ఆ దినాల్లో యెరికో యొక్క ప్రసిద్ధి అన్ని దేశముల మధ్యలో అది వ్యాపించింది. ఎంతో పెద్ద స్థలం అది. మంచి సైన్యాన్ని కూడా కలిగి ఉన్నాడు ఆ రాజు. ఆ ప్రాకారంలో చాలా భయంకరమని ఎవరు లోపలికి ప్రవేశించలేరు. అది దేవుని యొక్క ఆలోచనను బట్టి వీరు జయం పొందుకున్నారు. యెహోషువ యొక్క నాయకత్వంలో నడిపించబడి వస్తున్న ఇశ్రాయేలు ఆ పట్టణం చుట్టూ తిరిగి వచ్చి ఆ గోడను పడగొట్టి ఆ గోడ పడిపోగా వారు ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. అందరికీ చాలా సంతోషం. ఎంతో పెద్ద పట్టణం, ఎవరు పట్టుకోలేరని చెప్పి పెద్ద ప్రాకారములు కట్టి కాపుదలతో ఉండిన పట్టణం ఈరోజు మనం దాన్ని గెలుపొంది అది నడిచి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పరచుకున్నాం అని అనుకున్నారు. ఎందుకంటే అది ఒక ప్రబలమైన పట్టణం, లేకపోతే ప్రబలమైన ఒక దేశం అని అనుకోండి. అంత గొప్ప విజయం గెలుపొంది వస్తూ ఉన్నారు. తర్వాత వారు ఎదురు చూసేది హాయి అనే ఒక చిన్న గ్రామం. అది పెద్ద పట్టణం కాదు, ఒక చిన్న పట్టణమే. ఇప్పుడున్న ఈ కాలం బట్టి చెప్పాలంటే ఒక పెద్ద గ్రామం చెప్పొచ్చు. అందులోకి వెళ్ళాలి. వీరేం చేశారంటే వారు కూడా ఇదే విధంగా మా ఊరి మధ్య నుండి వెళ్ళకూడదు అని చెప్పి ఇశ్రాయేలుకు ఒక ఉత్తర్వే పంపించారు, అడ్డగించారు. అప్పుడు యెరికోను ఏ విధంగా మనం గెలుపొందామో ఇదే విధంగా దీన్ని గెలుపొందాలి. అందరికీ ఏంటంటే యేషుకు అడిగితే ఎంతో పెద్ద ఊరినే మనం గెలుపొందాం, ఇది ఒక చిన్న ఊరే కదా హాయి అనే పట్టణం, దీనికి మనం అందరం కలిసి వెళ్ళాలా అని చెప్పి మీరు వెళ్ళి చూసిరండి అని చెప్తున్నారు. అలా చూసి వచ్చిన వారు ఏం చెప్తున్నారంటే ఎరుకోలాగా ఇది పెద్ద ఊరేం కాదు, ఓ చిన్న గ్రామం, ఒక పెద్ద సైజు గ్రామం వంటిదంతే. ఇందులో ఏదో గొప్పగా వీరులు గాని యుద్ధం చేసేవారు గాని అలా మనుషులు ఉన్నట్టు తెలియలేదు. కాబట్టి మనం అందరం వెళ్లాల్సిన అవసరం, కొంతమంది వెళ్తే సులభంగా ఈ పట్టణాన్ని పట్టుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. దాన్ని నమ్మి యెహోషువ ఏం చేస్తున్నాడు, కొంత సైన్యాన్ని పంపించాడు ఆ గ్రామం మీద గెలుపొంది రమ్మని. వీరు హాయి అనే పట్టణంలోనికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు వీరు ఎదురు చూడనటువంటి ఒక సంఘటన జరిగింది. ఆ పట్టణంలో ఉన్న వారు ఎదిరించి వీరిని కొట్టడం మొదలుపెట్టారు. వీరి సైడు చాలామంది మరణం, వీపు చూపించి పరిగెత్తుకుని వచ్చేస్తున్నారు. వాడైతే వదలట్లేదు, వెంబడిస్తున్నాడు. నేరుగా వచ్చి యెహోషువ దగ్గర చెప్తే యెహోషువ కూలిపోయాడు. ఎన్ని గొప్ప గొప్ప యుద్ధాలే చూసాం. యెరికో పట్టణాన్ని కూడా మనం చూసేసామే. ఇప్పుడే ఇంకా యుద్ధం కూడా ముగియలేదు, ఇంతలోనే హాయి అనే ఒక చిన్న పట్టణాన్ని మనం జయించలేకపోయామే అని కుప్పకూలిపోయాడు. దేవుడి యొక్క పాద సన్నిధిలో వేచి ఉండేటప్పుడు దేవుడు చెప్పింది, మీరు కలిగి ఉన్న యొక్క బలం మీరు కోల్పోయే విధంగా మీ మధ్యలో ఆ పాపం అనేది ఉంది. ఆ పాపాన్ని మీరు కలిగి ఉండడం బట్టే మీరు గెలుపొందలేకపోతున్నారని దేవుడు చెప్పారు. ఎవరి దగ్గర పాపం ఉంది అని చెప్పి వీరు కూర్చుని ఆలోచన చేస్తున్నారు. అప్పుడు యెహోషువ కార్యాన్ని చెప్తూ ఉన్నారు. ఇశ్రాయేల్లో 12 గోత్రములు ఉన్నాయి. ఈ 12 గోత్రములను ఒక్కొక్కరిగా రమ్మని చెప్పి చీట్లు వేసి చూద్దాం. దేవుడు ఏ గోత్రమును చూపిస్తున్నారో ఆ గోత్రములోనే పాపముంది. ఆ గోత్రంలోని కుటుంబస్తుల పేర్లన్నీ చీట్లు వేసి చూద్దాం. అందులో ఏ కుటుంబం పేరును వస్తుందో అందులోనే పాపముంది అనేది కనిపెడదాం అనే ఒక కార్యాన్ని అక్కడున్న వారితో చెప్తున్నది దేవుడిచ్చిన ఆలోచనే. దాని ప్రకారం ఒక్కొక్క జాతి వారిని, అందులో 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క గోత్రాన్ని ప్రత్యేకంగా రమ్మంటున్నారు ఆ ప్రజలకు ఎదురుగా. ఆ సంఘటన ఇక్కడ రాయబడింది. యెహోషువ 7వ అధ్యాయం 16, 17, 18 వాక్యాలు. యెహోషువ ఉదయకాలమునే లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గర రప్పించి అప్పుడు అందరి పేరున చీట్లు వేసి చూసినప్పుడు యూదా గోత్రం పేరున చీటు అనేది పడింది. చూడండి, యూదా గోత్రం మీద ఆ చీటు పడుతుంది. వాడు యూదా యొక్క వంశములను రప్పించినప్పుడు జెరాహు యొక్క వంశం అందులోనికి వచ్చింది. జెరాహు యొక్క వంశస్థులను పేరు పేరున పిలిచినప్పుడు అందులో జబ్ది అనేవాడు పట్టబడ్డాడు. వాడి ఇంటి వారిని పేరు పేరున పిలిచినప్పుడు యూదా గోత్రము యొక్క జెరాహు కుమారుడైన జబ్దికి పుట్టిన కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు వీరు చూస్తున్న వీరు గెలుపొందకుండా పోవడానికి, వీరి బలమంతా తడబడ్డానికి
ఒక పాపం లోపలికి ప్రవేశించింది. ఎక్కడ ప్రవేశించిందో తెలుసా? యూదాలోనికి ప్రవేశించింది. ఎందుకు యూదా యూదా అని నొక్కి చెప్తున్నానంటే, యూదా అంటే ఆరాధన, స్తుతి అని దానికి అర్థం. యూదా అంటే దానికి పేరు స్తుతి, లేకపోతే ఆరాధనకి పేరే యూదా. యూదాకి అర్థం అదే. మీరు అలా చెప్తున్నారని అడుగుతారు. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయం 35వ వాక్యంలో యూదాని కనిన ఆయన యొక్క తల్లి లేయా. లేయాకు పుట్టినవాడే యూదా. ఆమె ఏం చెప్తున్నారో చూడండి. 35వ వాక్యం ఆదికాండం 29లో. ఆమె మరల అంటే లేయా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. ఇశ్రాయేలు ఎప్పుడు ఏం చేస్తారు అంటే, ఒక్కొక్కరికి ఒక పేరు ఇచ్చేటప్పుడు అది కారణంతోనే పెడతారు. వీడు పుట్టింది నాకు దుఃఖంగా ఉంది, అందుకే ఈ పేరు. ఏం చెప్తున్నా, నాకు సంతోషంగా ఉంది, వీడు పుట్టడం వల్ల నేను దేవుని స్తుతిస్తాను. అలాగా ఆత్మలో ఏదో నడిపింపు కలిగింది. ఎందుకంటే ఈ యూదా గోత్రములని యేసు రాబోతున్నారు. అప్పుడు యూదాను కనబోతున్నానని చెప్పి దేవుని ఇక మీదట స్తుతించదను అనుకుని, స్తుతి అనే అర్థం వచ్చే విధంగా యూదా అనే పేరునిచ్చారు. అప్పుడు చూసారా, స్తుతి అంటే యూదా. అప్పుడు ఆరాధనలోనికి పాపము ప్రవేశిస్తే అది మొత్తం దేవుని ప్రజల్ని మలినపరుస్తుంది, వారిని బలహీనపరుస్తుంది. సాతానికి ఇది తెలుసు. అందుకే ఏం చేస్తున్నారంటే, వాడు విశేషంగా ఆరాధనలు గురిపెట్టి వాటిలోనికి పాపాలని ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. చూడండి, 12 గోత్రముల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రానికి ఆనవాలు ఉంది. దేవుని ప్రజలకు మధ్యలో ఆ యొక్క స్థుతిలో కలగలపు అనేది ఏర్పడింది. స్థుతుల్లోని పాపం అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తే మన కళ్ళతో చూస్తుండగానే స్థుతులకు మధ్యలోని, ఆరాధనకు మధ్యలోని చాలా పాపం లోపలికి ప్రవేశించడం చూస్తున్నాం. అంత్య దినాల్లో ఆరాధన చేసే పద్ధతులు వ్యత్యాసంగా మారిపోయాయి. ఆరాధనలు చూస్తే ఈ లోకంలో ఉండే కార్యాలు మించిపోయి వెళ్ళేటట్టుగా ఆరాధన ఉంది. దాన్ని చూస్తే మనం నిజంగా ఆలయానికి వచ్చామా, లేకపోతే నాట్యమాడే స్థలానికి వచ్చామా, లేకపోతే ఒక పబ్బులో కూర్చున్నాం అనేది మనకు అర్థం కావట్లేదండి. వినోదమైన స్వరములు, కేకలు వేస్తూ ఉన్నారు. మీరు చేసినట్లయితే ఒకరు ఊళ్ళ వేసేటట్టు అని అరుస్తారు, అది మీరు చూడొచ్చు. ఇలా కేకలు పెట్టి అరిసి, ఈ విధంగా అరచి ఈళ్ళు వేసి ఆరాధించే పద్ధతి అనేది అన్ని జాతుల యొక్క విగ్రహారాధన సంబంధించినవి. మీరు బాగా చదివి చూస్తే కానానీ యొక్క విగ్రహంలో ఆరాధించిన వారు వారి యొక్క శరీరాలను చీల్చుకుంటూ ఊ అని ఊళ్ళ వేస్తూ ఉంటారండి. వారి యొక్క కేకలు, వారి యొక్క ఊళ్ళల శబ్దమని వాక్యం చెప్తుంది. ఇవన్నీ తీసుకుని వచ్చి ఆరాధనలో వేయబడ్డాయి. అప్పుడు సాతానికి తెలుసు, దేవుని యొక్క ప్రజలను బలం కోల్పోయే విధంగా చేయాలంటే అందులో ప్రధానంగా ఆరాధనలు ఇటువంటి కార్యాలు కలిపివేయాలి. చూడండి, స్తుతి మధ్యలో ఒక కలగలుపు, ఒక పాపం లోపల ప్రవేశించినప్పుడు మిగతా 11 గోత్రములు కూడా బాధింపబడి అందులో చాలామంది మరణించి గెలుపొందలేక బలం కోల్పోయి కూర్చోవడం చూస్తున్నాం. అందువలన స్తుతి ఆరాధన అనేది చాలా గమనించాల్సిన విషయము అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని బలహీనపరచడానికి సాతాను స్తుతుల మధ్యలో, స్తుతికి మధ్యలో పాపాన్ని ప్రవేశింపజేశాడు. కానీ అదే తంత్రమే ఇన్ని సంవత్సరముల తర్వాత ఈ అంత్య దినముల్లో కూడా తీవ్రంగా సాతాను వలన చేయబడుతుంది. ఒకవేళ మీరు అడగవచ్చు, ఉపదేశం మధ్యలో పాపం రాలేదా, సంఘం మధ్యలోనికి పాపం రాలేదా? అన్నీ వస్తాయి. కానీ ప్రధానంగా దేవుని స్తుతించే స్థుతిలో పాపం అనేది వస్తే ఏం జరుగుతుందని అడిగితే, దేవుని యొక్క సన్నిధానం అక్కడికి రాలేదు. బైబిల్లో మీరు బాగా చదివి చూడండి, ఆయన ఇశ్రాయేలు యొక్క స్తుతుల మధ్యలో వాసముండేవారు. అప్పుడు మనం స్తుతిస్తున్నాం అని చెప్పి దేవుడి యొక్క సన్నిధానమును లోకంలోనికి రానివ్వకుండా మనం దాన్ని నిలిపివేస్తున్నాం. అది ఒక అసహ్యమైన ఆరాధన. ఆ ఆరాధన చేసేటప్పుడు దేవుడు అక్కడికి రాలేరు. ఒక చర్చిలో మీరు అసహ్యకరమైన ఆరాధన చేసి
లేకపోతే దేవుడు కోరుకొని ఒక ఆరాధన మీరు చేసి, మీరు దాని తర్వాత ఏం చేసినా దేవుడి యొక్క సన్నిధానం అక్కడ చూడలేరు. లేదు, మేము ఉత్సాహంగానే ఉన్నామంటే అది దేవుడి యొక్క సన్నిధానం కాదు, అది మీ శరీరంలో వచ్చిన ఉత్సాహం. ఎందుకంటే ఈ పాపాన్నే ప్రధానంగా తీసుకునొస్తే దేవుని ప్రజలను దారి తప్పించవచ్చు అని ఇది ఒక సాతాను తంత్రంలో ఒకటి. శరీరాన్ని సమర్పించుకోకుండా ఆరాధించడం ఆరాధనలోనే పాపాన్ని కలిగి ఉండడానికి సమానం. శరీరాన్ని సమర్పించుకోలేదు, లోపల పాపం పరిగెడుతుంది, పాపపు ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి. అది మన కదలికల్లో బయలుపరచబడుతుంది, మన యొక్క నాట్యంలో బయలుపరచబడుతుంది, మనం వేసుకున్న దుస్తుల్లో బయలుపరచబడుతుంది. పాపం నుండి ఇంకా విడుదల అవ్వలేదు, కానీ వీరు ఆరాధనని చెప్పి దేని పెట్టుకుని ఆరాధిస్తున్నారంటే మంచి స్వరం, తాళంతులు, వాయిద్యాలను వాయించడం, చక్కగా అలంకరించడం, ఇది చాలని అనుకుంటున్నారు. వాక్యం చెప్తుందంటే అది మీకు సరిపోతుంది, వినే ప్రజలకు సరిపోతుంది, కానీ అది దేవునికి సరి అనేది కాదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. స్తుతుల మధ్యలో లేకపోతే ఆరాధనకి మధ్యలో పాపం దాచబడి ఉంటే అది చాలా ప్రమాదకరమైన కార్యం. యెహోషువ అందువల్లే ఓడిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఓడిపోయారు. యూదా మధ్యలో ఉండే పాపం తొలగించబడినప్పుడే వారు మళ్ళీ ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోగలిగారు. ఈ సంఘం ఓడిపోయే ఒక సంఘంగా ఉండొచ్చు, సంఘంలో ప్రజలు ఉన్నట్లుగా తెలియవచ్చు. మీరే చెప్పండి, ఎంతమంది పరలోకానికి వస్తారని? చాలామంది రావచ్చు, కానీ ఆ దేవుని వలన తీసుకుని రాబడిన గుంపాన్ని చూడండి. అలా కాదు, ఓడిపోయిన సంఘం, ఓడిపోయిన జీవితం అంటే మొదట మీరు చేయాల్సింది యూదా మధ్యలో ఉన్న ఆ పాపాన్ని తీసివేయండి. అప్పుడే మీరు ఆరోగ్యకరమైన ఆరాధన చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆరాధనే దేవుడికి ఇష్టమైన ఆరాధన. ఇక్కడ రెండవ ఆరాధన చూస్తున్నాం, విధేయత కలిగిన ఆరాధన. ఆరాధించేవాడు మొదట లోబడేవాడుగా ఉండాలి. దేవునికి, అతని యొక్క చట్టానికి, దేవుడి యొక్క వాక్యానికి, మాటలకు, దేవుడి యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆత్మకు లోబడిన వారుగా ఉండాలి. వీళ్ళు లోబడరండి. కొంతమందిని చూస్తే మనకే అర్థమవుతుంది, కూర్చున్న స్టైల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆ స్టేజ్ మీద వారి చేతిలో వాయిద్యాలు పట్టుకోవడం, ఇవన్నీ చూసేటప్పుడు ఆ భక్తి అనేది కొంచెం కూడా ఉండదు. ఆ స్టేజ్ మీద ఎలా ఉండాలో తెలియని వాడు దేవుడికి ఎలా లోబడి ఉంటాడండి? అప్పుడు ఇందులో వాక్యం చెప్తూ ఉంది, దేవునికి విధేయత చూపించిన వారు దేవుణ్ణి ఆరాధిస్తే అది సరైనది కాదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు ఆరాధించాల్సిన ముఖ్యత్వం ఏం లేదు, మొదట లోబడండి. చూడండి, వాక్యం చెప్తుంది, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యంలో 21 నుండే చదువుదాం. మనం ఎక్కువగా చదివిన వాక్య భాగమేది. అయితే ప్రజలు నీ దేవుడైన యెహోవాకు గిల్గాల్లోను బలి అర్పించుటకై సభ్యతములకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని సమూయేలుతో చెప్పాను. దేవుడిని చెప్పారంటే, గిల్గాల్కి మీరు వెళ్ళేటప్పుడు అక్కడ మనుషులు కానీ, గొర్రెలు కానీ, ఎడ్లను జీవంతో ఉంచకండి, అన్నీ శాపభరితమైనవి. లోకానికి శాపం తీసుకుని వచ్చిన వారు, విగ్రహాలు తీసుకుని వచ్చిన వారు, పాపాన్ని తీసుకుని వచ్చిన వారు, ఎవరిని మీరు వదిలిపెట్టకూడదు అని దేవుడు చెప్పారు. కానీ సౌలు తోడుగా వెళ్ళిన వారు సమూయేలు మూలంగా చెప్పబడిన దీర్ఘదర్శనాన్ని లెక్క చేయకుండా కొంతమందిని చంపారు. మంచి గొర్రెలు, ఎడ్లు, క్రొవ్విన గొర్రెలను తీసుకుని వచ్చేశారు. ఇవన్నీ ఎవరైనా నరికేస్తారా అని, నరికి వీధుల్లో పారవేస్తారా? ఇంట్లో తీసుకుని వచ్చి పెంచవచ్చు, లేకపోతే వండుకుని అయినా తినవచ్చు, ఏదో అనుకుని తీసుకుని వచ్చేసాడు. ఇప్పుడు ఆయన లోపలికి వచ్చేసారు. రాగానే ఈయనకి చాలా సంతోషం. ఎవరికి? రాజుకి. సౌలు వెంటనే చెప్తున్నారు, మేము వెళ్ళిన స్థలం గిల్గాల్లో జయం పొందుకున్నాం, అంతా దేవుడు చెప్పినట్టుగా నెరవేర్చాం. అప్పుడు సమూయేలు చెప్పారు, దేవుడు చెప్పిందంతా నెరవేర్చావు అంటే నా చెవులకి వినిపించే గొర్రెల ఎడ్ల స్వరం ఏంటి అని అడిగాడు. ఏంటి, యుద్ధానికి గొర్రెల ఎడ్లను తీసుకుని వెళ్ళావు? గొర్రెల ఎడ్ల శబ్దం వినిపిస్తుంది మీ సైన్యంలో. అప్పుడు ఆయన చెప్తాను, లేదు అది ఎలా అని అడిగితే, ప్రజలు నీ దేవుడైన యెహోవాకు, చూడండి అనేదో ఈయనకి దేవుడు కాదట. కొంతమంది మాట్లాడే మాటలు మీరు చూస్తే వాడి యొక్క మాయా తంత్రములు బయలుపరచబడతాయి.
వాడు చెప్తున్నది మీ దేవుడికే తీసుకుని వచ్చాను. అలాగైతే ఈయన్ని సపోర్ట్ చేస్తాడట. నీ దేవుడైన యెహోవాకు గిల్గాల్లో బలులు చెల్లించడానికి తీసుకుని వచ్చిన దాంట్లో సపితమైన గొర్రెలను ఎడ్లను, అందులో ముఖ్యమైన వాటిని అక్కడ గెలుపొంది వచ్చేటప్పుడు గిల్గాల్లో బలి ఇవ్వాలి. ఆ బలి ఇవ్వడానికి, మీ దేవుడికి బలి ఇవ్వడానికే మంచి మంచి గొర్రెలెడ్లు ఉన్నాయే, ఇవెందుకు వేస్ట్గా నరికివేయాలి? సపితమైనవే కానీ మంచి కొవ్వు పట్టి ఉన్నాయే, దాన్ని తీసుకుని వద్దామని చెప్పి ప్రధానమైన వాటిని తీసుకుని వచ్చారని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పింది, ఇది చూడ్డానికి బాగానే ఉంది, అవి మంచి గొర్రెలెడ్లు ఉన్నాయి, కొవ్వు పట్టినవే ఉన్నాయి, కానీ బలుల కంటే మాట వినుటియే శ్రేష్టం. మీరొక బలి ఆరాధనలో అన్నీ మీరు ఉంచారు, అంతా బాగానే ఉంది, అందరూ కలిసి పాటలాడుతున్నారు, బాగానే ఉంది, ఒకటే డాన్సులు బాగానే ఉంది, పొగను వదులుతున్నారు, బాగానే ఉంది, వస్త్రాలు చింపుకుని డాన్సులు ఆడుతున్నారు, బాగానే ఉంది, కానీ బలుల కంటే విధేయత ముఖ్యం అని చెప్పేది చూడండి. శాపగ్రస్తమైన కార్యాలు తీసుకుని వచ్చి దేవునికి బలి చెల్లిస్తున్నావు. శాపమే అని చెప్పి దేవుడు తొలగించిన ఒక కార్యాన్ని తీసుకుని వచ్చి బలి చెల్లించి, నేనా తిన్నాను, నేనా తీసుకున్నాను, మీ దేవుడికే కదా ఇచ్చానని చెప్పి వ్యాఖ్యానం మాట్లాడుతున్నారు. అప్పుడు నువ్వు బలి చెల్లించాలి, ఆరాధన చేయాలని ఆలోచించావు తప్పించి దేవుడి యొక్క మాటకు లోబడలేదే అని చెప్తున్నా చూడండి. అందుకు సమూయేలు దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా దహన బలులను, సర్వాంగ దహనములు అర్పించడం సంతోషించిన, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నారు. చూసారా, బలుల కంటే, మీరు ఆరాధించే ఆరాధన కంటే మొదట విధేయత ముఖ్యం. దేవుడి యొక్క వాక్యానికి విధేయత చూపించాలి, దేవుడి మీద కలిగి ఉన్న విశ్వాసానికి లోబడి ఉండాలి, భక్తికి లోబడి ఉండాలి. వీటన్నిటిని విడిచిపెట్టి మన దృష్టికి ఇది బాగుందని చెప్పి దేవుడు కోరుకుని ఒక కార్యాన్ని, శాపగ్రస్తం అనేది లోపల తీసుకుని వచ్చేసాడు. అన్యుల యొక్క కార్యంలో నుండి తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు చూడండి, అనేక స్థలాల్లో సంఘపు ఆరాధనలో నిలబడి సినిమా పాటలు పాడుతున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, అగ్నిని, అన్యుల అగ్నిని దేవాలయంలో తీసుకుంటూ అక్కండి చెప్తే దానికి గంటలు గంటలు వివరణ ఇస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పాటకి ఏంటి, అది బాగానే ఉంది కదా, అర్థం ఏంటి, బాగానే కదా ఉంది, బాగానే ఉంది. వాక్యం చెప్తుంది ఇక్కడ చూడండి, గొర్రెలు బాగానే ఉన్నాయి, ఎడ్లు బాగానే ఉన్నాయి, కానీ దేవుడు అందులో శాపం ఉందని చెప్తున్నారు కదా. అది ఉన్న స్థలంలో ఉంటే అది బాగానే ఉంది, కానీ అది దేవుడి యొక్క కార్యాల్లోకి తీసుకుని వచ్చి కల్పిస్తున్నారు చూడండి, అది తప్పు. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నది, నువ్వు బాగుంది అని అనుకోవడం సరే, కానీ దానికంటే విధేయత ముఖ్యం. ఇదన్నీ తీసుకుని రావాలని నిన్ను అడిగింది ఎవరు? ఇలా ఆరాధించాలని నిన్ను అడిగింది ఎవరు? పరలోకం ఏంటి ఆరాధన లేకుండా పోయింది? అక్కడ ఆరాధించడానికి మనుషులు లేక మీరు ఆరాధించాలని దేవుడు అడుగుతున్నారు. బాగా ఆలోచించి చూడండి, అక్కడ ఆరాధించడానికి మనుషులు లేరా? పరలోకంలో ఆరాధించడానికి మనుషులు లేరా? వేల వేల మంది దేవదేవతలు కోట్ల సంఖ్యలో నిలబడి, కేరుబులు ఒకవైపు, శరాపులు ఒకవైపు నిలబడి రాత్రి పగలు విడువక దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మీ వల్ల సాధ్యమైతే ఒక కాన్సర్ట్లో ఎన్ని గంటలు నిలబడి స్తుతిస్తారు? 3 గంటలు స్తుతిస్తారా? ఒక 4 గంటలు నాట్యం ఆడతారా? కానీ 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. పరలోకంలో స్తుతులకు కరువే లేదు, ఆరాధనకు కరువే లేదు. వారు ఆరాధించే ఆ ఆరాధనను దేవుడు మీకు ఇచ్చారు, అది కృప అండి. ఏదో మీరు ప్రార్థన చేసి మీరు ఆరాధన చేస్తేనే పరలోకానికి మహిమ తీసుకుని వస్తామని మనం అనుకుంటూ ఉంటాం. అది తప్పు. వారు ఆరాధించే ఆరాధన నువ్వు కూడా ఆరాధించవచ్చు అని చెప్పి దేవుడే ఆ హక్కునిచ్చారండి. ఆ హక్కును, ఆ కృపను మీరు భయభక్తితో కలిగి ఉండాలి. అప్పుడు మీ మనసుకు నచ్చిందని తీసుకుని వచ్చి లోపల కలపకూడదు. అది దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇవ్వాల్సినది. దేవుడికి ఇస్తున్నామంటే ఎంతో చూసి చూసి చేయాలండి. ఈయన చూడండి, గొర్రెలు బాగున్నాయంటే అది ఈయన కళ్ళకి బాగుంది, కానీ దేవుని దృష్టిలో అది శాపం. కానీ రాజు యొక్క కళ్ళకు, సౌలు యొక్క కళ్ళకు అది మంచిది. దేవుని యొక్క కనులకి శాపం. మీ కనులకు మంచిది, మీ చెవులకు మధురమైనవి, కానీ దేవుని దృష్టికి
ఎవడు వాక్యం చెప్తుందంటే బలులు ఇవ్వడం అంతా తర్వాత చూద్దాం. బలుల కంటే విధేయత ముఖ్యం. పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుటే శ్రేష్టమంటున్నారు. ఎప్పుడు మలినమైన వాటితో దేవుణ్ణి ఆరాధించడం పాపం మాత్రమే కాదు, అది ఆపద కూడా. చాలా ఆపదది. దాన్ని బట్టి ఏం జరిగిందో చూడండి. 23వ వాక్యంలో చెప్పబడింది, తిరుగుబాటు చేయట సోద చెప్పుటేను పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించుదు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అన్నారు. అలాగైతే దేవుడు కోరుకొని కార్యమును బలే అనే పేరున, ఆరాధన అనే పేరున నీకు ఇష్టంగా, కోరికగా, పెద్దదిగా, ముఖ్యంగా మంచిదిగా అనిపించింది తీసుకుని వచ్చి మీరు దేవుని యొక్క ఆరాధనలోకి తీసుకుని వస్తే, దాన్ని తీసుకుని వస్తే దేవుడు అంగీకరిస్తారని అనుకుంటే కదంతే, వారిని దేవుడు బయటకు తోసివేస్తారని వాక్యం చెప్తుంది. ఇదే విధమైన ఒక సంఘటన కూడా చూడండి. కయీను, హేబేలు. కయీను తన దృష్టికి మంచిదిగా అనిపించిందే తీసుకుని వచ్చి బలి అర్పించాడు. కయీను ఏదో తీసుకుని వచ్చి బలి చెల్లించలేదు. వాడి దృష్టికి అది బాగానే ఉంది, మంచిది అని ఆయన అనుకున్నారు. హేబేలు అలా కాదు, వాడు ఆత్మీయ దృష్టితో ఆలోచించాడు. అప్పుడు దేవుడు హేబేలు యొక్క కానుకను అంగీకరించారు. కయీను యొక్క కానుకను త్రోసివేశారు. తోసివేయడం మాత్రమే కాదు, వాళ్ళ కోపం వచ్చి హత్య చేసి, చివరిగా చూడండి, ప్రజల మధ్యలో నుండి, కుటుంబం మధ్యలో నుండి తృణీకరించబడిన వాడి వల్లే త్రోసివేయబడ్డాడు. అరణ్యంలో, అడవుల్లో తిరుగులాడేవాడే మారిపోయాడు. వాక్యం ఇక్కడ చెప్తుంది, నువ్వు దేవునికి ఇష్టం లేని కార్యమును తీసుకునొచ్చి ఆరాధనలు తీసుకునొచ్చి కలిపేశావు. దీని నిమిత్తం దేవుడి యొక్క వాక్యాన్ని తృణీకరించడం వల్ల, దేవుడు ఇది కోరుకోలేదని చెప్పినా కూడా దాన్ని తీసుకుని రావడమే తప్పు, దాన్ని ఆరాధనలో తీసుకుని రావడం ఇంతకన్నా పెద్ద తప్పు. కాబట్టి దేవుడు నిన్ను తృణీకరిస్తారు అంటున్నారు. దేవుడు తృణీకరించడం అంటే చూడండి, అంతే, బయటికి పోని త్రోసివేస్తారు. అదే తృణీకరించడం. వాడిని రాజుగా ఉండకుండా విసర్జించేశారు. ఆత్మ సంబంధమైన తృణీకరణ ఎలా ఉంటుందో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వరకు చెప్పబడుతుంది. పరలోకం నుండి నా తండ్రి యొక్క చిత్తం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు గాని నన్ను చూచి ప్రభువా ప్రభువా అని పిలిచేవాడును అందులో ప్రవేశించడు. ఆ దినమందు, న్యాయ తీర్పు దినమందు, అనేక మంది నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. కానీ వారు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పెను. ఇదే తృణీకరించడం. మీరు ఇక్కడ స్తుతించవచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు, సంపాదించవచ్చు, ప్రజలు విజులు వేయొచ్చు, చప్పట్లు కొట్టొచ్చు, కర్చీఫ్లు విసిరివేయచ్చు, ప్రజలు మిమ్మల్ని అంగీకరించవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఆ న్యాయ తీర్పు దినమందు ఇటువంటి వారిని తృణీకరిస్తారు. సౌల్ని తృణీకరించినట్టుగా దేవుడికి వాక్యం చెప్తుంది. అప్పుడు దేవునికి విధేయత చూపించడం అనేది ఒక ఆరాధనే. అది మనం చక్కగా అర్థం చేసుకోవాలి. దేవునికి విధేయత చూపించడం అనేది ఒక ఆరాధన. మీరు పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలని కూడా లేదు. మీరు దేవునికి విధేయత చూపిస్తే అదే ఒక ఆరాధన. అబ్రహాం చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 5వ వాక్యంలో అబ్రహాము చేసిన ఒక పనిని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏం చెప్పబడింది? అప్పుడు అబ్రహాము తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్తున్నారు. చూసారా, ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఈసాకుని బలి ఇవ్వడానికి వెళ్తున్నారు. 2 పనివారిని తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఒంటరిగా అంత దూరం వెళ్ళామని చెప్పి 2 పనివారిని తీసుకుని వెళ్ళారు. గాడిద మీద బలి చెల్లించడానికి కావలసిన కర్రలు ఇవన్నీ తీసుకున్నారు. అందరూ వెళ్తూ ఉన్నారు. ఈసాకును పిలుచుకుని పనివారిని ఒక స్థలంలో ఉండమని చెప్పారు. ఆ కొండ దగ్గర రాగానే, మీరు ఇక్కడే నిలబడండి, నేను నా కుమారుడును వెళ్ళి
దేవునికి మ్రొక్కి, అక్కడ ఆయన చెప్తున్న చూడండి, దేవునికి మ్రొక్కి మళ్ళీ తిరిగి వచ్చేదమంటున్నారు. అప్పుడు ఆయన దేన్ని బట్టి దేవుని మ్రొక్కెదం, ఆరాధిస్తాం అని చెప్తున్నారంటే, దేవుడు చెప్పే మాటకు లోబడుతూ ఉన్నారు చూడండి. దేవుడు చెప్తున్నారు, అబ్రహాం, నీవు నీ ఒక్క కుమారుడు అని చూడకుండా నీ యొక్క కుమారుని సర్వాంగదాన బలిగా అర్పించడానికి వచ్చావు. అలా ఇవ్వమని చెప్పారు చూడండి. ఆ మాటకు విధేయత చూపించడానికి వెళ్తున్నారు ఆయన. దానికి విధేయత చూపించి ఆ బలి ఇవ్వడానికి వెళ్తున్నారు చూడండి. దాన్ని దేవుడికి చేసే మొక్కుకోవడం ఆరాధన అంటున్నారు. అలాగైతే విధేయత అంటేనే ఒక ఆరాధన వంటిదే. దేవునికి విధేయత చూపించేవారు, ఆయన చట్టములకు నియమాలకు లోబడిన వారే దేవుణ్ణి ఆరోగ్యకరంగా ఆరాధించవచ్చు. వాక్యం వేరేగా ఉంటుంది, జీవితం వేరేగా ఉంటుంది. చెప్పింది వినము, వాక్యానికి లోబడం. పాటలు మాత్రం గొప్పగా పాడుతామని మీరు అనుకుంటే అది అనారోగ్యకరమైన ఆరాధన. దేవుడు దాన్ని అంగీకరించరు. బలులు చెల్లించుట కంటే విధేయత చూపించడం ముఖ్యం. అబ్రహాము దేవుడికి విధేయత చూపించే కార్యం అది సాధారణమైన కార్యమా? కుమారుని తీసుకుని వెళ్ళి బలి ఇవ్వబోతున్నారు. దేవుడి యొక్క మాటకు విధేయత చూపించడానికి వెళ్తున్నారు. ఆ విధేయతను ఆయన మొక్కుదలని, ఆరాధనని అక్కడ చెప్తూ ఉన్నారు. అప్పుడు దేవుడికి విధేయత చూపించేవారే దేవుణ్ణి ఆరాధించడానికి ఆరోగ్యకరంగా ఆరాధించవచ్చు. తర్వాత కార్యం చూడండి, దాన ధర్మాలు చేసే ఆరాధన. ధర్మం చేయడం ఒక ఆరాధన. మనం అనుకుంటున్నాం చర్చికి వెళ్ళి ఆర్గాన్ వాయించి పాటలు పాడి లేచి నడువు కూర్చుని చేతులు కదిలిస్తూ కాళ్ళతో నాట్యమాడుతూ, కొంతమంది చూస్తే వారు డాన్సులు నేర్పిస్తారు. ఎలా ఆడాలి, మీ పక్కనున్న వారి చేతులు పట్టుకోండి, ఆ ముందు కాళ్ళను కొంచెం ఇటు కదపండి, ఆడండి అని చెప్తారు. వాక్యం చెప్తుందంటే మీకు ఆయన నూతన ఆరాధన చెప్తున్నారు. వీటన్నిటికంటే మొదట మీరు దాన ధర్మాలు చేయండి. అది దేవునికి ప్రియమైన ఆరాధన. ఇతరులకి ఒక చిన్న విషయాన్ని కూడా ఇవ్వలేనివాడు, ధర్మం చేయనివాడు ఎలా దేవుని ఆరాధించగలము? దేవుడు చెప్తున్నారు, మీ ఆరాధన చూసి, పాటలు చూసి, మ్యూజిక్ని చూసి, నీ డాన్స్ని చూసి నేను మనసులో చలించిపోయాను. ఉదయాన్నే ఇదేనా ఊ అన్నారవడం, ఆ అన్నారవడం. నాకేంటి ఆరాధన లేకుండా నేను కూర్చున్నాను? ఆరాధనకి మార్గమే లేకుండా పరలోకం అక్కడుంది. మనుషునికి ఆరాధించడానికి అవకాశం ఇస్తే, కానీ మీ ఆరాధన చూసి మనసులో బాధపడుతూ ఉన్నాను. అప్పుడు దేవునికి ఇష్టం లేని ఆరాధన మాత్రమే కాదు, దేవునికి అయిష్టత కలిగించే ఆరాధన కూడా ఉంది. దేవునికి ద్వేషం కలిగించే ఆరాధన కూడా ఉంది. వాక్యం చెప్పేది గమనించి చూడండి. యెషయా దీర్ఘదర్శన గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 17 వరకు. యెషయా 1వ అధ్యాయంలో, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్న వాడు ఎవడు? ఇలా రమ్మని చెప్పి నేనే చెప్పాను మీకు. చూడండి, నా సన్నిధిని కనబడవలనని, నా ఆవరణములు త్రొక్కుటకు ఇలా మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దాన్నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనను నేను ఇక సహించను. దేవుడు సహించలేనటువంటి సంఘ ఆరాధనలున్నాయి. మనం ఆరాధిస్తే దేవుడు ఎలాగైనా అంగీకరించేస్తారని అనుకోకండి. దేవుడు సహించలేనటువంటి ఆరాధనలు ఉన్నాయి. దేవుడు అంగీకరించలేనటువంటి ఆరాధనలు కూడా ఉన్నాయి. సంఘము కూడుకోవటం ఉంది, విశ్రాంతి దిన ఆచారములు ఉన్నాయి, పండుగలున్నాయి. అదే చెప్తున్నారు, ఇక మీదట వీటన్నిటినీ నేను సహించను. మీ అమావాస్య దినమును, మీ పండుగలను నా ప్రాణం ద్వేషిస్తుంది. అలాగైతే పండుగ ఎవరికండి ఇది? దేవుడు చెప్తున్నా, ప్రాణం విసిగిపోయింది, చూడడానికి అసహ్యంగా ఉంది. అలాగైతే ఈ పండుగ ఎవరికి? అవి నన్ను విసిగిస్తూ ఉన్నాయి, వాటిని మోసి నేను అలసిపోయాను. తీసుకునొచ్చి వేసేదంతా కుప్ప, నువ్వు చెత్తను మాత్రం వేసిపోతున్నావే. నేను వీటిని చూసి విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపనప్పుడు, ఎక్కడ? 1వ అధ్యాయం 15వ వాక్యం. మీరు మీ చేతులు చాపనను చెప్తారు కదా, చేతులు పైకెత్తి. అలా చేతులు కదిలించి, చేతులు పైకెత్తి, చేతులు కదిలించి పైకెత్తిన మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి,
నువ్వు వెంటనే వచ్చి కూర్చుని కన్నీరు విడుస్తూ మోకాలు వేసి ఓ అని బిగ్గరగరిచి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన నేను వినను. మొదట మిమ్మల్ని కడిగి శుద్ధీకరించుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. అక్కడేం చెప్తున్నారు? మీ ఆరాధన నాకు ఇష్టంగా ఉండాలి అంటే, మీ ఆరాధన నా వల్ల అంగీకరించబడాలి అంటే, మీ ఆరాధన ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, ప్రయోజనకరంగా ఉండాలి అంటే, మేలు చేయడం నేర్చుకోండి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వాణ్ణి విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి అని చెప్తున్నారు. మేలు చేయడం మొదట నేర్చుకో. తండ్రి లేని వానికి దాన ధర్మాలు చేయండి. విధవరాలి పక్షమున వాదించుడి. ఎవరూ లేని వారిని ఆదరించండి. వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి. ఆహారం లేని వానికి ఆహారం ఇవ్వమంటున్నారా? ఇది ఒక ఆరాధన. నువ్వు ఇవేం చేయకుండా కాలు కదిలించడం, చేతులు కదిలించడం, స్తుతించడం, గెంతులు వేయడం, ఎందుకు ఈ కుప్ప? ఎందుకు ఈ సంఘపు ఆరాధన? ఎందుకు? అదే దేవుడు అడుగుతున్నారు. పౌలును చూడండి, నూతన నిబంధన కాలంలో చెప్తున్నారు, నోరి ద్వారా స్తుతించే బల్లను చెల్లించి. తర్వాత ఏం చెప్తున్నారు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వాక్యములు. 15వ వాక్యంలో ఇలా చెప్తూ ఉన్నారు, మనం ఆరాధించే స్తుతించే చెప్తున్నారు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేదుము, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జిహ్వాఫలం అర్పించుదాం. ఓకే, మీ జిహ్వాఫలము దేవుని స్తుతించే స్తుతిని దేవుడికి ఎప్పుడు మనం చెల్లించాలి, మంచిదే. తర్వాత వాక్యం చెప్తున్నా, ఆయనను ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడి, అట్టి యాగములే దేవునికి ఇష్టము అని చెప్తున్నారు. రండి చర్చిలో దేవుని స్తుతించండి, పాటలు పాడండి, జీవ ఫలమైన స్తోత్ర బలి చెల్లించండి. కానీ మీరు ఉపకారమును చేయడం, దాన ధర్మాలు చేయడం మర్చిపోకూడదు. ఈ బలిలోనే మొదట మీరు స్తుతించారు కదా, జీవ ఫలం. దానికంటే ఈ బలుల ద్వారానే దేవుడు ప్రియము కలిగి ఉంటారు. అప్పుడు దాన ధర్మాలు చేయడానికి మర్చిపోకుండా ఉండండి. దాన ధర్మాలు చేసే వారి యొక్క ఆరాధనే ఆరోగ్యకరమైన ఆరాధన. మీరు పక్కనున్న వారికి ఏది ఇవ్వరు, మేలు చేయరు, సహాయమే చేయరు, కానీ వచ్చి మీరు ఆరాధిస్తారు. ఒక కాన్సర్ట్కి ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఒక ఆయన స్టేజ్ మీద చెప్పారు, నేను అది విని ఉన్నా, మేము ఇక్కడ పెట్టిన ఆడియో సిస్టమ్కి మాత్రం 15 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నాం. 15 లక్షల రూపాయలు ఆడియోకి మాత్రం. తర్వాత బల్బులు ఉన్నాయి, కలర్ లైట్లు ఉన్నాయి, పొగలున్నాయి, పాడడానికి వచ్చేవారు ఉన్నారు, అన్నీ కలిపి ఒక 25 లక్షల రూపాయలు ఈ కాన్సర్ట్కి మేము ఖర్చు పెట్టాం అంటున్నారు. ఇందులో ఎంతోమందికి ధర్మం చేయొచ్చు కదా. చూడండి, పాడండి, ఆరాధించండి, వద్దని చెప్పట్లేదు. ఆ ఆరాధన ప్రయోజనకరంగా ఉండాలి అంటే మీరు అదే ఒక 5 లక్షల రూపాయలు చేయొచ్చు. మిగతా దాన్ని పేద వారికి చేస్తే మీ ఆరాధన అది ఆరోగ్యకరంగాను, దేవుని వలన అంగీకరించబడేదిగాను, దేవుడు ఇష్టపడేదిగా కూడా ఉంటుంది కదా. అదే వాక్యం చెప్తుంది. పౌలు కొరింథీయులకు చెప్పిన ఆలోచన ఇదే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యంలో ఇలా చెప్తూ ఉన్నారు, మీరు ప్రతి విషయంలోనూ, అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమునందు, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు కృపయందు కూడా అభివృద్ధి పొందాలి. మీరు జ్ఞానంలో ఎదిగి ఉన్నారు, బైబిల్ వాక్యం తెలుస్తుంది, ఇతరులకు టీచింగ్ చేయాలి, బోధించాలా, బాగా మాట్లాడుతున్నారు, ఆరాధిస్తున్నారు. వీటన్నిటిలో ఎదిగినట్లుగా ఈ ధర్మ కార్యంలో మీరు అభివృద్ధి పొందాలి అంటున్నారు. అప్పుడు చూసారా, ధర్మం అనేది ఎంత ముఖ్యమైనది, దాన ధర్మాలు చేయడం అనేది ఎంత ముఖ్యమైనవి. చివరిగా ఒక విషయం చూద్దాం. పరిశుద్ధ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు హృదయంలో పరిశుద్ధత లేదంటే దేవుణ్ణి ఆరాధించడం వృధా. అది మాత్రమే కాదు,
ఇందులో ఇంకో కార్యం కూడా చెప్పబడుతుంది. ఇదే మనం ఆల్రెడీ చెప్పేసాం కదా, కానీ ఇందులో ఇంకో విషయం ఉంది. ఏం చెప్తున్నా చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. అయినను నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పవిత్ర హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. అది మనం మొదట చూసాం. కానీ అది మాత్రం సరిపోదు. పవిత్రమైన హృదయంతో స్తుతించేవారు ఉన్నారు చూడండి, వారితో కలిసి స్తుతించాలట. ఏదో అనవసరమైన వారితో నిలబడి స్తుతించక, వారి యొక్క స్తుతి వృధా అయిన స్తుతి, వారి ఆరాధన నాకు అసహ్యం కలిగించే ఆరాధన. నువ్వు మంచివాడివే, కానీ తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పవిత్ర హృదయంతో స్తుతించే వారితో నువ్వు కలిసి. ఇప్పుడు చూసారా, మీరు మంచివారుగానే ఉంటారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్తారు. కానీ మీరు వెళ్ళే ఆరాధన ఉంది కదా, నడిపించేవారు ఉన్నారు కదా, అక్కడ చుట్టూ ఆరాధించేవారు ఉన్నారు కదా. వాడి ఆట పాటలు, డ్రెస్సు, వారి యొక్క హేళన, అవమానపరచడం, నటన, మీరు కళ్ళు మూసుకొని ఆరాధిస్తూ ఉంటారు. వాక్యం చెప్తుంది, తండ్రి నువ్వు శుద్ధ హృదయంతో ఉంటే మాత్రం సరిపోదు, పవిత్రమైన హృదయం గల వారితో నువ్వు కలిసి ఆరాధించాలి. ఒక స్థలంలో దేవుడికి విరోధమైన అసహ్యపరిచే ఆరాధన చేస్తుందంటే అక్కడికి వెళ్ళక, నేను చెప్పలేదు, వాక్యం చెప్తుంది. అక్కడికి వెళ్ళి వారు ఎలా ఉంటే నాకేంటి, మేం బాగానే ఉన్నాం కదా, అది కాదు. వాక్యం చెప్తుంది చూడండి, పాపం చేసిన వాడు ఒకడే కదా, యూదా కదా, యూదాలో ఉన్న ఒక్క కుటుంబమే కదా, ఎందుకు అందరూ బాధింపబడుతున్నారు? అదే ఇక్కడ చెప్పబడుతుంది. మీరు ఆరాధించాలి, మీరు దేవునికి స్తుతులు అర్పించాలి, దేవునికి ఆరాధన చేయాలి, అన్నీ మంచివే. కానీ మంచి మనసాక్షి గల వారితో కలిసి స్తుతించండి. అంటే మీ మనసును చూడడం మాత్రమే కాదు, మీ చుట్టూ ఉండి కలిసి స్తుతిస్తున్నారు కదా, ఆ పరిస్థితి ఎలా ఉంది అని చూడమంటున్నారు. అప్పుడు అపవిత్రమైన పరిస్థితిలో, అపవిత్రమైన మనసులో భావన కలిగి ఉన్నవారు కలిసి స్తుతించే స్థలంలో మీరు మీ స్తుతిని ఆరోగ్యకరమైనదిగా కాపాడుకోలేరు. అలాంటప్పుడు పాపం పరిశుద్ధతలో కలిస్తే పాపం పరిశుద్ధం అవ్వదు, పరిశుద్ధం పాపం అయిపోతుంది, మలినమైపోతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు స్తుతించే స్థలం గురించి జాగ్రత్త వహించండి. మిమ్మల్ని ఆరాధనలో నడిపించేవారు ఎవరని చూడండి. అక్కడ చుట్టూ ఉన్న మనుషుల యొక్క మానసిక స్థితి ఎలా ఉందో చూడండి. మీరు అక్కడ వెళ్ళి కొంత సమయం ఆడేసి వచ్చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు వింటారని అనుకోకండి. చాలామంది మనస్సు అలానే ఉంది. ఇదేదో దేవుడిని మేము స్తుతిస్తున్నాం అని చెప్పి, ఎంత కష్టపడి స్తుతిస్తున్నాం అని చెప్పి, చివరిగా చెత్త కుప్పను తీసుకుని చేసేస్తారు, పెంట కుప్ప. వాక్యం అదే కాదు చెప్తాను, నేను దాన్ని భరించి విసుగు చెంది ఉన్నా. ఇలా ఆరాధించాలని చెప్పి మిమ్మల్ని అడిగింది ఎవరు అంటున్నారు? చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని రావడం, ఒక నాగరికత లేని నాట్య భంగిమలు చూపించడం, బయట చెప్పబడిన అన్య అగ్ని వలె సినిమా పాటను అలాగ చర్చలో పాడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇది చూడండి బయట ఉంది, కానీ దానిలో ఎంత అర్థం ఉంది, భావం గల పాటలు. అది పాడి ఆరాధిస్తే ఏంటి, అది నీకు అర్థం ఉంటుంది, నీకు మంచిది. కానీ ఆరాధన అనేది నీకు సంబంధించింది కాదు, అది దేవునికి సంబంధించింది. అది దేవునికి ఇష్టమా అని చూడండి. దేవునికి ఇష్టమైతే పర్వాలేదు, ఆ సినిమా పాటలు 2 పాటలు తీసుకుని వచ్చి ఆరాధనలో పాడండి, నాకు వినాలనిపిస్తుంది దేవుడు చెప్తే పర్వాలేదు. నీకు ఇష్టమైనదంతా తీసుకుని వచ్చి కలిపితే దేవుడు దాన్ని అంగీకరించాల్సిన అవసరం ఏముంది? అదే దేవుడు అడుగుతున్నారు. నీకు అలా చెప్పింది ఎవరు? ఈ విధముగా మీరు వచ్చి నా ఆవరణలో అడుగుపెట్టమని చెప్పింది నేనా మీకు? ఈ విధంగా దేవుడు అడుగుతున్నారు. అలాంటప్పుడు ఆరాధించేవాడి హృదయం మాత్రమే కాదు, మీతో పాటు కలిసి ఆరాధించే వారి హృదయం కూడా, లేకపోతే ఆ స్థలంలో ఆరాధించే పద్ధతులు, ఆరాధనలో మిమ్మల్ని నడిపించే వారి యొక్క పద్ధతులు దేవునికి ప్రేమగా ఉండాలి. చూడండి, అదే ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ దినమున నీవు యవ్వనేచ్ఛల నుండి విడిచి పారిపోము, పవిత్ర హృదయులై ఆరాధన చేయమని చెప్పలేదు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, సమాధానం పొందుకునే నిమిత్తం వెంటాడుము. వారితో ఉండి
ఆరాధించాలి, పరిచర్య చేయాలి, నా యొక్క కార్యాల్లో పాల్గొవాలి. ఇవన్నీ వాటితో కలిసి వస్తున్నాయని దేవుడు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్క వారం ఆరాధిస్తూ ఉన్నాం, ఆరాధన స్థలాలకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడున్న కాలంలో చూస్తే చాలా వ్యత్యాసంగా ఆరాధించడానికే ప్రత్యేకమైన గ్రూప్స్ ఉన్నాయి. వారికి డబ్బులు కడితే వారు ఆరాధించి వెళ్ళిపోతారు. ఏదో అద్దెకి డబ్బులు ఇచ్చినట్టు కొంచెంసేపు ఆరాధన, దానికనే ఒక టీం ఉంది. ఏం పరిచర్య చేస్తున్నారంటే ఆరాధన పరిచర్య చేస్తున్నా అంటారు. ఆరాధించడం అనేది దేవుణ్ణి మహిమపరచడం. మనుషుని నిమిత్తం చేయబడేదే, దేవుడి నిమిత్తం చేయబడేదే పరిచర్య. ఇటువంటి మనుషులు ఉన్నారు. వారిని పిలుచుకుని వచ్చి పాడిస్తున్నాం, చేయండి, సంతోషమే. కానీ వాక్యం చెప్తుంది, మీ ఆరాధన ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆరాధనే దేవుని యొక్క రాజ్యం, లేకపోతే పరలోకం అంగీకరిస్తూ ఉంది. మామూలుగా అయితే మనమే సంతృప్తి చెంది మనమే సంతోషమవుతున్నాం. ఈరోజు పాటలు బాగున్నాయి కదా, ఈరోజు చూసారా ఎంత సమయం పోయిందో మనకు తెలియలేదు, ఎంత ఉత్సాహంగా ఉంది, ఎంత సంతోషంగా ఆరాధించామని మనం సంతృప్తి చెందడం మాత్రమే. అది వెళ్ళాల్సిన స్థలమునకు వెళ్ళి ఉండదు, చేరాల్సిన స్థలమునకు చేరి ఉండదు. కాబట్టి ఈ అంత్య దినములలో సాతాను ఆరాధన మీద గురిపెట్టి అనేక కార్యాలను చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే తప్పైన ఆరాధనను లోపలికి తీసుకురాగలిగితే దాని మధ్యలో దేవుడు సంచరించరు. ఆరాధన చేసేదాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఇశ్రాయేలు యొక్క స్తుతుల మధ్యలో నివాసం ఉండే దేవుడు ఆయన. అప్పుడు ఆ ఆరాధన సరిగ్గా ఉండి ఆ ఆరాధన మూలంగా దేవుడు సంచరించే పరిస్థితుల్లో ఒక ఎన్విరాన్మెంట్ ఆ స్థలంలో కలిగితే దేవుని యొక్క ఆత్మ స్థలంలో సంచరిస్తారు. ఒకవేళ మేము ఆరాధిస్తున్న మీరు చెప్పినట్లుగా మీరు ఏది వద్దంటారో మేము అలానే ఆరాధిస్తాం, కానీ అక్కడ పరిశుద్ధాత్మ సంచరిస్తున్నారంటే ఆ పరిశుద్ధాత్మ సందేహింపదగిన వారు. ఆయన నిజముగా పరిశుద్ధాత్మయే ఉండరు. అది శరీర ఇచ్చలను ప్రేరేపించే పరిశుద్ధాత్మ వలె క్రియ చేసి ప్రజలను మోసం చేసే వెలుగు దూత యొక్క ఆత్మే ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత కలిగిన ఆరాధన మధ్యలో సంచరించే దేవుడు అని తెలుసుకోవాలి. కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థిద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక ఆరోగ్యకరమైన ఆరాధన ఎలా ఉండాలి అనేది మేము తెలుసుకున్నాం. ఒక ఆరోగ్యకరమైన ఆరాధన మేము చేయడానికి మొదట మేము చక్కగా ఉండాలి. ఆత్మ సంబంధమైన కార్యాల్లో మేము ఆరోగ్యం కలవారిగా ఉండాలి. మా శరీరమును సర్వాంగ దహన బలి వలె దేవునికి మేము ఇచ్చే బుద్ధిగల ఆరాధన మేము చేసి దాని తర్వాత దేవుని ఆరాధించే ఆరాధన మేము చేయాలి. దేవా, బలులు చెల్లించడం కంటే వినుట శ్రేష్టమన్నారు కదా. మా జీవితంలో మొదట వినుట నేర్చుకుని దేవుడికి విధేయత చూపించే బిడ్డలుగా బుద్ధిగల ఆరాధన చేయడానికి మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాన ధర్మాలు చేయమని చెప్పారు కదా. అదే విధంగా దేవా, ఒక్క పాటలు పాడడం మాత్రమే కాదు, బిగ్గరగా అరవడం మాత్రమే కాదు దేవా, బీదవారిని పేదవారిని జ్ఞాపకం చేసుకుని మా ఆరాధనను ఆరోగ్యకరమైనదిగా మారుస్తుంది అనే దాంట్లో ఈరోజు మీరు మాకు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. ప్రభువా దేవా, నిజమైన ఆరాధన పవిత్రమైన హృదయం కల వారితో కలిసి మేము ఆరాధించాలనే విషయం కూడా చెప్పారు కదా. దాన్ని బట్టి కోటాను కోట్లు వందనాలు. మేమన్నిటినీ పరిశోధించి చూసి శ్రేష్టమైన దాన్ని పట్టుకోవడానికి దేవుని యొక్క ఆత్మ మాకు సహాయం చేయాలి. ఈ మాటలు విన్నా ఒక్కొక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యములు, ఈ మాటలు దేవుడు మాకిచ్చిన ఆలోచనను ఒక్కొక్కరి హృదయంలో క్రియ చేయునుగాక. ప్రభాదేవా, మీ కర్మలో ఈ మాటలు విన్న ఒక్కొక్క కుటుంబాన్ని సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నా. దేవా, మీరు ఈ వారాన్ని ఆశీర్వదించండి. వారి రాకపోకలను మీరు ఆశీర్వదించండి. శరీర అవసరతలన్నీ మీరు సంధించండి. ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మా కుటుంబాన్ని భద్రపరచుకోండి. ఎటువంటి కీడులు వారిని సమీపింపకుండానట్లు దేవుడు తన బలమైన రెక్కల కింద వీరిని భద్రపరచుకోండి. ప్రభాదేవా, మీ యొక్క కన్ను దృష్టిని వారి మీద ఉంచి మంచి ఆలోచనలు ఇచ్చి వారు ఆత్మ సంబంధమైన కార్యంలో ఎదగడానికి సహాయం చేయండి. మా ప్రార్థన అంగీకరించండి. యేసు నామమున మా మనవులను వినండి మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రార్థనలు విని ఉన్నారు, మన విన్నపములకు జవాబిచ్చి ఉన్నారు. ఈరోజు మనతో దేవుడు అనేక కార్యములను బయలుపరిచి మాట్లాడి ఉన్నారు. వచ్చే వారం
వేరే ఒక నూతన సందేశంతో నేను మిమ్మల్ని సంధిస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.